పడుకోను, ప్రార్థన చేయండి నేను నిద్రపోను. అవి రాసి పెట్టుకోవాలి కదా, అవసరమే కదా. 5 అధ్యాయాలు ఎన్ని చెప్పండి, చెప్పండి ఎన్ని అంటే అది నాకు, మీరు 10 చదవండి. ప్రైజ్ ద లార్డ్. నేను 5 అని అట్లా రాసి పెట్టుకున్నప్పటికీ, అలా నేను ఫిక్స్ అయినప్పటికీ నేను 30 చదివిన కొన్ని సందర్భాల్లో మొన్న పుస్తకాలు కూడా చదివేయాల్సి అవసరత వస్తుంది కదా. ఎందుకు అని అంటే అది 5 అనేది మనం ఆ యొక్క పరిధి పెట్టుకొని ఇంకా ముందుకెళ్ళిపోవాలి, కానీ అక్కడ ఆగకూడదు. చూడండి, ఇలాంటి శ్రేష్టమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఇలాంటి మాటలను మనము వింటున్నప్పుడు మనము హైలైట్ చేసి పెట్టుకోవాలా లేక రాసి పెట్టుకోవాలా? ఏమంటాడు పాత నిబంధనలు, దినవృత్తాంతాలు అక్కడక్కడ మీ పిల్లలకి ఎక్కడంట చేతులకు ఏం చేయాలంట, కట్టుకొనమంటాడు. ఏం కట్టుకోవాలా? వాక్యాన్ని కట్టుకోవాలా. ఏం కట్టుకోవాలా? చేతులకి వాక్యాలను కట్టుకోవాలా, వాక్యములు కట్టుకోవాలా. అంటే చేతులకు వాచ్ కట్టుకుంటే ఏమవుతుంది? ప్రతి కొద్దిసేపటికి మనం ఏం చేస్తాం, వాచ్ని చూస్తాం కదా. ఊరికే వాచ్ మనం చూస్తాం. ఇప్పుడు మనం మొబైల్ చూస్తూ ఉన్నాం, కానీ ఎక్కువగా ఏం చేస్తారు చెప్పండి, వాచ్ చూస్తారు. ఇప్పటికీ చాలామందికి అలవాటు పోలేదు. అంటే అలవాటు ఉండడం తప్పేం కాదు, బ్రదర్ వింటున్నారా? వాచ్ చూస్తారు. వాచ్ ఎందుకు పెట్టుకుంటారు? టైం చూడడానికి. అలా వాచ్ అనేది ఏదైతే ఉందో అలాగనే మనం దేవుని వాక్యాన్ని కట్టుకోవాలంట. దేవుని వాక్యమును కట్టుకోవాలా. ఇప్పుడు 103వ కీర్తన ఉంది, ఏమని రాస్తున్నది దాంట్లో? నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు, స్తుతించు. తర్వాత ఆయన చేసిన ఉపకారములలో ఏం చేయకూడదంట, దేనిని మరువకము. ఇలాంటివి మనం ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలా. ఇలాంటివి ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి, ధ్యానిస్తూ ఉండాలా. ప్రతిరోజు మీ మైండ్లో మెదిలే ఒక వాక్య భాగాన్ని ఎవరైనా చెప్తారా? మీరు చెప్పండి. ప్రతిరోజు మెదిలేదు ఏదైనా ఒక వాక్యం కంటిన్యూస్గా ఎప్పుడు మెదిలేదు చెప్పండి. నువ్వు చెప్పు, ఇప్పుడు చెప్పు. ఇదేనా? దేవుడికి స్తోత్రం. అమ్మ చెప్పండి. నన్ను బలపరచువాని అని సమస్తం చేయగలను. అమ్మ చెప్పండి. నా కనులు తెరువు. దేవుడికి స్తోత్రం. చెప్పండి. అర్థం కాదు. గర్వం ఉండకూడదు అనే మాట. ఓకే, మీరు ఎన్నో ఉన్నాయి, ఒకటి చెప్పండి చాలు. చెప్తాం. దేవుడికి అదే నాకు అర్థమైంది. చెప్పండి. చావైతే లాభమే. అపోస్తలుడైన పౌలు దేవుడు. అమ్మ చెప్పండి. బాయుధైర్యానికి పుట్టించిన ఆమెన్. ముందున్న వాటి కొరకు ఎగిరపడాలి. అమ్మ చెప్పు. అరచేతిలో చెక్కి ఉన్నా. దేవుడికి స్తోత్రం. అమ్మ చెప్పు. ఆశపడిన దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగా ఉంచిన. చెప్పండి. అమ్మ చెప్పండి. అమ్మ చెప్పండి. యెహోవాను సేవించేద్దాము. అమ్మ చెప్పండి. క్రీస్తే చావైతే లాభమే. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనం వాక్యం చదవాల్సిన, విన్న వాక్యాన్ని ఎప్పుడైనా కొంచెం, ఇప్పుడు అనిల్ చెప్పినాడు. అమ్మ చెప్పండి. ఏ వాక్యం జ్ఞాపకం వస్తుంది రోజు? ఏ మాట? అమ్మ మీరు చెప్పండి. ఏం లేదు. పోనీ మీ దైనందిన జీవితాల్లో ప్రతిరోజు చెప్పండి, ఏ భక్తుడు జ్ఞాపకం వస్తాడు మీకు? ఏలియా. ప్రైజ్ ది లార్డ్. ఏలియాలాగా ప్రార్థన చేయాలా ప్రతిరోజు? దేవుడికి స్తోత్రం. చెప్పండి మరి, ఏ భక్తుడు జ్ఞాపకం వస్తాడు? సడన్గా చెప్పాలా, టక్కున చెప్తే అది కరెక్ట్ అన్నమాట. ఆలోచన చేసిరంటే కాదు, నాకెవరు వస్తారు కాదు. దేవుడు చెప్పు. దావీదు. అమ్మ భక్తుడు. బ్రదర్ చెప్పండి. భక్తుడు ఎవరైనా రోజు. అమ్మ చెప్పు. పీటర్. దేవుడికి అమ్మ చెప్పండి. పౌలు. అమ్మ దానియేలు. అమ్మ చెప్పండి. యోబు. అమ్మ చెప్పండి. యోనా. చెప్పండి. అమ్మ దానియేలు. అమ్మ చెప్పండి.
దానియేలు. అమ్మ చెప్పండి. హన్న ఎవరు జ్ఞాపకం రాలేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా కదా. హన్న జ్ఞాపకం రాలేదు, పర్లేదులే, పర్లేదు, ఎవరో ఒకరు జ్ఞాపకం. ఎందుకు నేను ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, కొందరు డైలీ కొన్ని వాక్యాలు జ్ఞాపకం వస్తాయి, మైండ్లో కొందరికి మెదులుతూ ఉన్నాయి. ఇవి నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఎందుకు అడగాల్సి, లైవ్లో ఎవరైనా ఉంటే చెప్తా అంటే చెప్పండి. ఇది ఎందుకు అడగాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు ఏ వాక్యం జ్ఞాపకం రాకుండా, ఏ భక్తుడు జ్ఞాపకం రాకుండా ఉన్నారు కొంతమంది. వాళ్ళ జ్ఞాపకం వచ్చేటి ఇతరుల కోపతాపాలన్నీ జ్ఞాపకం వస్తాయి. అడిగాను కాబట్టి ఎవరికైనా జ్ఞాపకం రావచ్చు, లేకపోతే ఇద్దరు ముగ్గురికి అడిగిన దాన్ని బట్టి ప్రిపేర్ అయి ఉండొచ్చు, ఇంకా అది మనకు తెలియదు. ఒక మాట చెప్తాను, నీకు రోజు ఏ వాక్యం కూడా జ్ఞాపకం రావట్లేదు అంటే అర్థమైందో తెలుసా? నీవు ప్రార్థన చేయట్లేదు, నీకు ప్రార్థన జీవితం లేదని అర్థం. నేను ప్రార్థన చేస్తుంటుంటే దేవుడు కొన్ని విషయాలు అంటే నాకు వాక్యాలు ఎన్నో జ్ఞాపకం వస్తాయి, మీకు కూడా జ్ఞాపకం వస్తాయి. కొన్ని సందర్భాల్లో నా ఎద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసేయను అన్నావు తండ్రి. అనేక సార్లు దేవుని సన్నిధిలో మొరపెట్టుము ఉత్తరం ఇస్తా అన్నావు కదా, అడుగుడి ఇవ్వబడును అన్నావు కదా. ప్రైజ్ ద లార్డ్. నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడు ఎవడు అని అన్నావు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువునే ఇచ్చినావు, సమస్తమును మాకెందుకు ఇవ్వవు? దేవుడికి మహిమ కలుగును గాక. నీ సన్నిధిలో ఉండే భాగ్యం నేను నీకు ఇస్తానన్నావు, నీ సన్నిధిలో ఉండే భాగ్యం నేను నీకు ఇస్తానన్నావు. అగ్ని ప్రాకారంలో ఈ న్యూ ఇయర్లో నాకు ప్రతిరోజు వినబడేది ఇదే. ఏం చెప్పండి? అగ్ని ప్రాకారులుగా ఉంటా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ న్యూ ఇయర్ మొత్తం, ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, స్పష్టంగా మాట్లాడాడు. అదొకటి మాట్లాడిన తర్వాత నేను నీ బ్రతుకుదిన అంటాను, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరడు అని. ప్రైజ్ ద లార్డ్. అంటే ప్రతిరోజు మన జీవితాలలో మనకు భక్తులు జ్ఞాపకం రావాలా, భక్తిహీనులు జ్ఞాపకం రావాలా, వాక్యములు జ్ఞాపకం రావాలా. మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకంలో ఉంచి మనము ఆ వాక్య ప్రకారంగా వెళ్ళాలి. కొందరు ఏం ఆలోచన చేయట్లే, వాక్యం గురించి ఆలోచన చేయట్లే, వాక్యమును ధ్యానించట్లేదు. కావాలని జ్ఞాపకం చేసుకోవడం వేరు, దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉంటుండగా ఇలాగున జీవించాలి, ఇలాగున ఉండాలి అని జ్ఞాపకం రావటం వేరు. కొన్ని సందర్భాలు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, హన్నాను దర్శించిన దేవా నన్ను కూడా దర్శించు కదా, యాకోబును దర్శించిన దేవా నన్ను కూడా దర్శించు. అనేక సార్లు ప్రార్థన అనే ఒక అంశం, ప్రార్థన జీవితం కలిగిన వారితో ప్రతి ఒక్క రోజు దేవుడు తన మాటలతో మాట్లాడుతూనే ఉంటాడు, తన యొక్క వాక్కుతో మాట్లాడుతూ ఉంటాడు. భక్తులు జ్ఞాపకం వస్తుంటారు, తండ్రి అలాగున నన్ను కూడా నడిపించవా, అలాగున నన్ను కూడా తీసుకెళ్ళవా. అవునా బ్రదర్, వింటున్నారా? బైబిల్లో ఉన్న భక్తులే కాదు, మనకు బయట ఉన్న భక్తులు కూడా మనకు జ్ఞాపకం వస్తుంటారు. ఎందుకు ఇది ఇలా నేను మీతో పంచుకోవడానికి గల కారణం, ఈరోజు వరకు కొందరికి జ్ఞాపకం వచ్చారో లేదో మనకు తెలియదు, కానీ ఇక ముందుకు మనకు రావాలి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రతి దినం నువ్వేమి ధ్యానిస్తున్నావు, దేని కొరకు నీవు తలంచుతున్నావు, దేని కొరకు నువ్వు అడుగుతున్నావు, దేని గురించి నువ్వు ధ్యానాన్ని కలిగి ఉన్నావు, ఒకసారి ప్రతిరోజు ఆలోచన చేయాలా, ప్రతిరోజు ఆలోచన చేయాలా. నాకు ప్రతిరోజు కొన్ని సందర్భాల్లో కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, చాలా ఆలోచనలు వస్తాయి. చాలా వాటిలో కొన్ని సందర్భాల్లో కొన్ని టైమ్స్, ఇందాక ఒక ప్రాంతానికి వెళ్ళినాం ప్రార్థన చేయడానికి. అక్కడ ఒక కళ్ళు కాంపౌండ్ ఉంది, అక్కడ కళ్ళు కాంపౌండ్ ఉంది. కళ్ళు కాంపౌండ్ అంటే ఆ కళ్ళు తాగే స్థలం కదా. ఆ రేకుల ఇల్లు లాగా ఒకటి ఉంది, బయట చాలా ఓపెన్ ఏరియా ఉంది, అది అడవిలో ఉన్నట్టుగా ఉంది కళ్ళు కాంపౌండ్. ఎవరు భక్తులు తాగిన ఎవరు కనబడదు, భక్తిహీనులు తాగిన ఎవరు కనబడదు. అలాంటి మంచి ఓపెన్ ఏరియాలో వారు ఒక కాంపౌండ్ అనేది ఏర్పాటు చేసి పెట్టారు. అక్కడ వెళ్ళిన తర్వాత దాంట్లో ఓపెన్ ఏరియా ఉంది, కానీ లోపల ఒక చిన్న అక్కడ రేకుల షెడ్ లాంటిది ఉంది. ఆ రేకుల షెడ్లో ఒక 10 మంది 8 మంది పడతారు, అంటే బయట నుంచి చూసిన దాన్ని బట్టి అంచనా. అక్కడ నాకు తెలిసి 4 లేక 5-6 మంది ఉన్నారు. 5-6 మంది అలా కూర్చొని ఉన్నట్టుగా కనిపించారు. కనిపించినప్పుడు అటు నుంచి వస్తుంటే సడన్గా ఆలోచన వచ్చింది,
ఈరోజు అంతమందికి అనిపించారు కదా, వీళ్ళ దాంట్లో రేపు ఎంతమంది ఉంటారు, కొన్ని రోజుల తర్వాత ఎలాగ ఉంటారు, ఎంతమంది ఉంటారు? మనం 10 మంది ఉన్నాం కదా, మనం 20 మంది ఉన్నాం అనుకో, లేకపోతే స్నేహితులు, బంధువులు అందరు కలిసి ఒక దగ్గరికి వెళ్తున్నారు, ఆనవాయితీగా అలవాటు ప్రకారంగా మనము అలవాటు కలిగి కదా, మనము నిజంగా చెప్పండి, ఎక్కడ ఉండాలనిపించదు. ఎక్కడ ఉన్నా ఒక రోజు కంటే ఎక్కువ ఉండలేము, 2 రోజుల కంటే ఎక్కువ ఉండలేము. మన సొంత ఇంటికి మనం రావాలని ఆలోచన వచ్చేస్తాం. అక్కడ వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్తో కలవచ్చు, బంధువులతో, స్నేహితులతో, లేక నెలకొకసారి అయినా ఎవరితో అయినా, లేక ప్రత్యేకంగా ఫంక్షన్స్తో అయినా ఎవరితో వెళ్తారు? స్నేహితులతో వెళ్తారు. వెళ్దామా ఫంక్షన్ అని అంటే కలిసి ఒక 2-3 ఖచ్చితంగా కూర్చొని ఉంటారు. అప్పుడు అనిపించింది, వీళ్ళ దాంట్లో కొన్ని రోజుల తర్వాత ఒకడు ఉండడు. ఏమని మాట్లాడతారు వాళ్ళు? అరే పాపం మంచోడు ఉండేరా, వాడు పోయాడు అని అంటారు. మరలా దాంట్లో కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతాడు. ఏంది ఈ జీవితం అంటే, మనం ప్రతిరోజు మనం ధ్యానించుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఈ లోకం మనకు పర్మనెంట్ అనేది కాదు. ఈ లోకం మనకు ఎప్పుడు ఉండడానికి దేవుడు మనకి ఇవ్వలేడు. కొన్ని రోజులు మన టైం అయిపోగానే దేవుని సన్నిధికి వెళ్ళిపోవడమే మన పని. దేవుడికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అంటే అనేక ఆలోచనలతో మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. నేను యాత్రికుడను, పరదేశినై ఉన్నాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 131 కీర్తన కూడా మన జీవితంలో ప్రతిరోజు కూడా మనము ఆ కంటి ముందు పెట్టుకొని ఉన్నట్లుగా ఉండాలి. 131 కీర్తనలో ఇక్కడ ఏమన్నాడంటే, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను అంటాడు. ఆమేన్. ఏమంట? ఏది నిమ్మలపరుచుకొని ఉన్నాడు? ప్రాణము నిమ్మలపరుచుకొని ఉన్నాడు. అంటే ఎందుకు నిమ్మలపరుచుకొని ఉంటాడు? చూడండి ప్రియులారా, ఒక సముద్రాన్ని మనం చూస్తే, లేక ఒక సముద్రం దగ్గర కానీ, చెరువుల దగ్గర కానీ మనం వెళ్ళి చూస్తే, ఆ సముద్రం నిమ్మలగా ఉంటుందా? అలలతో కొట్టుమెట్లాడుతూ ఉంటుందా? అలలతో ఇలాగా అది వేవ్స్ లాగా అది వెళ్తూ ఉంటుంది. అసలు నిమ్మలముగా ఉండే పరిస్థితి ఏంటి చెప్పండి? ఎప్పుడు ఉంటుంది సముద్రం? మనకు దాని గురించి అంత ఐడియా లేదు. అసలు నాకు తెలిసి సముద్రం గురించి పేతురుకు చాలా ఏమంటారు జ్ఞానం ఉన్నప్పటికీ కూడా, పేతురు రాత్రంతా ప్రయాసపడ్డ ఒక్క చేప పట్టలేకపోయినాడు కదా. కాబట్టి ఆ సముద్రం పైన పెద్ద ఆలోచనలు మనకేం వద్దులే. కానీ ఆ ఒక భక్తిహీనుల గురించి బైబిల్లో ఒక మాట మాట్లాడతాడు. భక్తిహీనుల గురించి మాట్లాడతాడు. ఈ భక్తిహీనుల గురించి ఒక మాట బైబిల్లో ఏమంటాడంటే, భక్తిహీనులంట కదులుచున్న సముద్రపు వంటి వారు, వారికి ఏమై ఉండదంట? నెమ్మది ఉండదంట. ఏం చేస్తారు చెప్పండి? కదులుచున్న, ఒకసారి ఒకవేళ ఆ మాట మీకు ఒకవేళ ఉంటే నాకు చెప్పండి, చూద్దాం. భక్తిహీనులు కదులుచున్న ఇక్కడ 57వ అధ్యాయం యెషయా గ్రంథం 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. 57:20 ఏమంటున్నాడు? చదవండి. భక్తిహీనులు కదులుచున్న సముద్రపు వంటి వారు, అది ఏం చేయదంట? నిమ్మలింపనేరదు. అంటే నిమ్మలముగా ఉండదు, అంటే ప్రశాంతంగా ఉండదు. భక్తిహీనులు ఎలాంటి వారు అంటే చెప్పండి? కదులుచున్న సముద్రపు వంటి వారు. భక్తిహీనులు కదులుచున్న సముద్రపు వంటి వారు అంటే వారు నిమ్మలింపబడరు. వారికి నెమ్మది అనేది ఉండదు, వారికి ప్రశాంతత అనేది ఉండదు, వారికి శాంతి అనేది ఉండదు. ఎప్పుడు కూడా వారు ఏం చేస్తుంటారంటే కలవరపడుతూ ఉంటారు. ఏం చేస్తుంటారు చెప్పండి? కలవరపడుతూ ఉంటారు. భక్తిహీనులు కదా, వారి హృదయము చంచలమైన హృదయముగా ఉంటుంది. ఎలాగుంటుంది చెప్పండి?
చంచలమైన హృదయం. అక్కడ చెప్తా ఉన్నాడు, భక్తిహీనులు కదులుచున్న సముద్రపు వంటి వారు. వారు కదులుతూ ఉంటారు, వారు షేక్ అవుతూ ఉంటారు. వారు ఎప్పుడు కూడా అలల వల్ల ఏం చేస్తుంటారు, అప్ డౌన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. భక్తిలో కొంతమంది భక్తిని ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని రోజులు ఉన్నతంగా వెళ్తారు, తర్వాత తగ్గిపోతూ ఉంటారు. కొన్ని రోజులు తగ్గిపోతుంటారు, మరలా పైనకి లేపబడుతూ ఉంటారు. పైనకి లేపబడిన తర్వాత అనిపిస్తుంది, నిజంగా వీరి భక్తి చాలా గొప్పది, దేవుని సన్నిధిలో బలంగా వీరు వాడబడతారు, దేవుని కొరకు నిలబడతారు, దేవునికి మహిమకరంగా వారు జీవిస్తారు అని అనిపిస్తుంది. తర్వాత ఒకటేసారిగా అసలు కనబడకుండా కనుమరుగైపోతారు భక్తిలో, ప్రార్థనలో, లేక దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో, దేవుని యొక్క సన్నిధానములో ఇంకా కనబడరు. వారు ఏం చేస్తుంటారని అంటే కదిలిపోతూ ఉంటారు. పరిస్థితులను బట్టి, వినండి, పరిస్థితులను బట్టి లేక స్థితిగతులను బట్టి, వారికి ఉన్న వినండి ఆర్థిక సమస్యలను బట్టి కావచ్చు, వారికి ఉన్న శరీర ఇబ్బందికరమైన పరిస్థితులు కావచ్చు, లేకపోతే అనేక విషయాలలో వారు ఏం చేస్తుంటారంటే కదలిపోతూ ఉంటారు, కదులుతూ ఉంటారు. అంటే స్థిరత్వం అనేది ఉండదు, స్టెబిలిటీ అనేది వారికి ఉండదు, స్థిరంగా వారు నిలబడరు. ఈరోజు ఒకసారి ఆలోచన చేయి, నీవు కదులుచున్న సముద్రంలాగా ఉన్నావా, లేక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉన్నావా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కదా, ఎంతోమంది జీవితాల్లో ప్రార్థనకు రావటం కానీ, దేవుని సన్నిధిలో గడపటం కానీ, దేవుని సన్నిధిలో ఉండటం కానీ, ఉపవాసములో కానీ, ప్రార్థనలో కానీ, అది ఏదైనా సరే చాలామంది జీవితంలో ఎలాగుంటారు అని అంటే వారు స్థిరముగా ఉండరు. చెప్పండి, ఎలాగుండరు? స్థిరంగా ఉండరు. స్థిరత్వం అనేది వారికి ఉండదు, స్థిరంగా ఉండలేరు వారు. అనేక మంది జీవితాల్లో వారు కొంతమంది వచ్చి ప్రార్థనలో చాలా సందర్భాలు, ఒకసారి రెండుసార్లు అని చెప్పలేను కానీ అనేక సార్లు వచ్చి అన్న తప్పు అయిపోయిందన్న, ఇక మీదట సరిగ్గా ఉంటామన్నా, ఇక మీదట నిలబడతామన్నా, ఇక మీదట ముందుకు సాగుతామన్నా, ఎన్ని రకాలుగా వారు ప్రయత్నం చేసి ప్రార్థన చేసి నా దగ్గర వారు పశ్చాత్తాపడి ఎంతగా ఎన్ని సందర్భాల్లో నేను అన్నాను, అయ్యా పోన్లే, దేవుడు నిన్ను ఖచ్చితంగా క్షమిస్తాడు, దేవుడు నిలవబెడతాడు, దేవుడు దర్శిస్తాడు, ఇక ముందుకు ఎలాగుండాలి చెప్పండి, నమ్మకంగా ఉండాలా. ఇక ముందుకు ఎలాగుండాలా చెప్పండి, ఎలాగుండాలా, నమ్మకంగా ఉండాలా అని ఎంత చెప్పినా ఇప్పటికీ కొంతమందికి ఒకసారి రెండుసార్లు కాదు అవకాశం. వారి పెళ్ళి కాక మునుపు నుండి పెళ్ళి అయిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించిన తర్వాత, అంటే 2014-15 నుంచి 2025 వరకు ఇంకా కూడా ఎలా ఉన్నారంటే కదులుచున్న సముద్రపు వంటి వారు, కదులుచున్న సముద్రపు వంటి వారు. వారు నిమ్మలింపబడరు. అంటే ఎప్పుడు నిమ్మలింపబడతారని అనుకుంటే ఖచ్చితంగా వారు నడుము ఇరుగుతేనే. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎప్పుడు నిమ్మలింపబడతారు? నడుము అనేది విరగాల. ఇప్పుడు ఏమంటాడు పేతురు కొరకు దేవుడు పేతురుతో మాట్లాడతాడు. యోహాను సువార్తలో చివరి అధ్యాయంలో పేతురుతో మాట్లాడతాడు. పేతురు, నీకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావయ్యా. బ్రదర్ చూడండి, నీకు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నావు పేతురు, నీకు ఇష్టం వచ్చిన స్థలాల్లోకి నువ్వు వెళ్తున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బెల్ తీసుకొచ్చినాను మీ కొరకి. ఏమంట, పేతురు నీకు ఇష్టం వచ్చిన స్థలాల్లో వెళ్తున్నావు, నీకు ఎక్కడ ఇష్టం వస్తే అక్కడికి వెళ్తున్నావు. అయితే నీకు ఇష్టం వచ్చినట్లు వెళ్తున్నావు కదా, నీకు ఇష్టం వచ్చిన ప్లేసెస్లో నువ్వు వెళ్తున్నావు కదా, ఒక రోజు వస్తుంది నీకు ఇష్టము కాని చోటుకు నేను తీసుకెళ్తాను. అవునా? ఐసీయూ అనేది నాకు ఇష్టమైంది కాదు, నీకు ఇష్టమైందేనా? కాదు. ఎవరికి ఇష్టమైంది హాస్పిటల్? ఏమంటారు తెలుసా? అక్కడ వెళ్ళి పడుకునే దానికంటే డైరెక్ట్ దేవానికి స్తోత్రం అంటే అయిపోయింది సార్, అక్కడికి అమ్మో ఆ నరకం భరించలేమంటాం. అవునా? ఏమంట, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడుస్తే ఇప్పుడు ఒకరోజు నీకు ఇష్టము కాని చోటుకు తీసుకెళ్ళబడతావు. నీకు ఇష్టం కాని చోటుకు. నీకు ఆదివారం ఇక్కడ ఇష్టమైన చోటు కాదేమో కదా, శనివారం నీకు ఇక్కడ ఇష్టమైన చోటు కాదేమో, ప్రార్థన కూడికలకు ఇక్కడ ఇష్టమైన చోటు కాదేమో.
మరి దేవుని వాక్యంలో చెప్తున్నాడు, ఇష్టము లేని దాన్ని బట్టి నువ్వు రాలేకపోతున్నావేమో. నీకు ఇష్టము లేకపోయినా ఒకరోజు ఎక్కడికి తీసుకెళ్తాడు? ఇష్టము కాని చోటుకు నిన్ను తీసుకొని వెళ్ళిపోతారు. నరకం అనేది మనకి ఇష్టమైన చోట? చెప్పండి. నరకం అనేది మనకి ఇష్టమైన చోట అస్సలు కాదు. మనకి ఇష్టం లేకపోయినా అక్కడ దారిలో అంటారు, ఏమంట, నీ పేరు జీవగ్రంథమందు రాయబడి లేదు, ఇక్కడ నీకు పాలు పంపులు లేవు అని అంటే వారు ఏడుస్తూ ఉంటారు, బతిమాలుతూ ఉంటారు. అక్కడ దేవదూతలు తీసుకెళ్ళి నరకంలో పడేయడానికి అసలు వెళ్దామని ఇష్టం అనిపిస్తుందా? ఇష్టముతో పరలోక రాజ్యానికి వద్దామనుకుంటే అక్కడ బ్రేక్స్ పడతాయి, అక్కడ గేట్స్ పడతాయి. ఎందుకొరకని అంటే చూడండి, వారి జీవిత కాలంలో వారికి ఇష్టం వచ్చిందే వారు నడిచారు. అయ్యా వింటున్నావా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండు చేతుల పైనకే చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మోకరిస్తావు, ప్రార్థన చేస్తావు, మోకరిస్తావు, విజ్ఞాపన చేస్తావు, నిద్ర వస్తుంది కంటికి. ఆ నిద్ర మనకి ఏమైనా చెప్పండి, ఇష్టమై ఉన్నది. ఏం అలా మంచిగా పడుకోవాలా? ఉపవాసం ఉంటావు, ప్రార్థన చేస్తావు, ఉపవాసం ఉంటావు, ప్రార్థన చేస్తావు, ఇష్టమైన చిక్కుడుగాయల కూర యాకోబు వండి పెడతాడు. ఏశావు లాంటి మనము తినేస్తాం. నేను ఒక నిర్ణయం తీసుకున్నా, చిక్కుడుగాయ కూర ఏడు తినకూడదని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మొన్న ఒక దగ్గరికి వెళ్తే చిక్కుడుగాయ అమ్మ వద్దన్నా అంట. ఇదేంది చిక్కుడుగాయ కూర వద్దా? ఎందుకొరకు? జ్యేష్ఠత్వం ఏం చేసుకునే వాళ్ళంట, అమ్ముకునేవారుగా అయిపోతారంట. అంటే ఊరికే చిక్కుడుగాయల కూర అంటే ఏం కాదులే కానీ అక్కడ ఏశావు కూర, దాని పేరు ఏం పేరు చెప్పండి? అన్ని కూరలు ఉన్నాయి. అబ్రహాం కూర, ఈసాక్ కూర, పేతురు కూర, తప్పిన కుమారుడు కూర, తర్వాత ఏశావు కూర. ఏ కూర? ఏశావు కూర. దేవుడికి స్తోత్రం. చూడండి, ఎవరన్నా ఏం కూర చేస్తారంటే ఏశావు కూర అనొచ్చు మనం, ఏం తప్పేం లేదు దాంట్లో. ఏ కూర అంటే అది ఏశావు కూర. ప్రైజ్ ద లార్డ్. ఏశావు కూర ఏం కూర? చిక్కుడుగాయల కూర. ప్రైజ్ ద లార్డ్ కదా. ఏశావు కూర, లేకపోతే యాకోబు కూర కూడా అదే అనుకోండి. దేవుడికి స్తోత్రం. చూడండి పిల్లరా, ఎందుకంటే యాకోబు కొరకు చేసుకున్నాడు, కానీ ఎవరికి పెట్టాడు చెప్పండి? ఏశావుకు పెట్టేస్తాడు. ఈ ఏశావు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకొని ఉన్నాడు. మనకి ఇష్టమైంది ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉన్న రోజే ఇష్టమైన భోజనం. ఏ భోజనం చెప్పండి? ఇష్టమైనది వారు తీసుకొని వస్తారు కదా. ఇప్పుడు ఇష్టమైంది నువ్వు తింటే ఇష్టము కాని చోటుకు తీసుకొని వెళ్ళి నేను పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇష్టమైన ఆహారం మనం తింటూనే ఉంటాం. ఒక దగ్గర కొంతమంది వెళ్ళి స్వీట్స్ అన్న, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అన్న, దారిలో జిలేబీ తినాలా, అన్ని తిన్న తర్వాత దేవునికి స్తోత్రం, దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆమెన్ చెప్పండి. దేవుడు ఏం చేశాడు చెప్పండి? వారిని ఆశీర్వదించాడు. ఏం ఆశీర్వాదం ఇది అని అంటే షుగర్ ఆశీర్వాదం. చెప్పండి, ఏం ఆశీర్వాదము? షుగర్ అనేది మనకు తెలియదు, అది నిజంగా ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? నువ్వైనా తినవు టైం, కానీ షుగర్ ఉన్న వాళ్ళు తింటారు. డైట్ మెయింటైన్ చేసేది ఎవరు చెప్పండి? షుగర్ ఉన్న వాళ్ళే. మంచి ఫుడ్ తినేవాళ్ళు ఎవరు? షుగర్ ఉన్న వాళ్ళే. టైం టు టైం తినేవాళ్ళు ఎవరు? షుగర్ ఉన్న వాళ్ళే. నువ్వు మంచి ఫుడ్ తింటున్నావా? షుగర్ ఉన్న వాళ్ళు మంచి ఫుడ్ తింటున్నారా? షుగర్ ఉన్న వాళ్ళు. దేవుడు ఆశీర్వదించడా లేదా? ఏమంటాడు? కోటి విద్యలు చెప్పండి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఆ పని? షుగర్ అనేది ఒక వ్యక్తికి ఏంటి చెప్పండి? ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. నీ జీవిత కాలం అంతయు నీవు సంతోషపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు తిన్న రోజే కదా. ఏశావు తిన్న తర్వాతనే కదా ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్. అసలు ఫుడ్ అనేది నిజంగా ఒక రకంగా బైబిల్లో మంచి ప్రత్యేకతను ఇచ్చినప్పటికీ కూడా ఆ ఒక తిండిపోతూ అయితే ఏం పెట్టుకోమన్న దేవుని వాక్యం? కత్తి పెట్టుకో. చూడండి, ఆ ఒక విందు కొరకు, విందు తిండిపోతుగా మనం తినకూడదంట. దేవుడు విందు అనేది ఒక సంతోషమున కొరకు దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఒక సంతోషం, ఆనందం కొరకు. ఏమంటారు? తాగుబోతులు తిరిగిపోతులు తర్వాత సంగతి, కానీ పార్టీ లేదా అని అంటే అర్థం ఏంటి చెప్పండి? విందు కావాలా? ఏం కావాలి చెప్పండి? విందుగా. పార్టీ మీన్స్ ఏంటి చెప్పండి? తినడమే పార్టీ. సో ప్రియులారా, ఇక్కడ చూడండి, పేతురు తనకిష్టము కాని చోటుకి వెళ్ళిపోయినాడు. అంటే నీకు ఇష్టము లేదని నువ్వు ఆగిపోయినావు అనుకో, నువ్వు ఒకరోజు ఇష్టము కాని చోటుకు వెళ్ళాల్సి వస్తుంది. నీ డబ్బులు ఇష్టము లేదని ఖర్చు పెట్టలేవు అనుకో, ఇష్టము కాని ఒక స్థలాల్లో నువ్వు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దేవుని పని కొరకు చాలామందికి ఇవ్వడానికి ఇష్టం ఉండదు. దేవుని పని కొరకు ఇవ్వడానికి ముందుకు సాగలేరు. కానీ ఎక్కడ సాగుతారో తెలుసా? ఒక్కసారి
పూర్తిగా కల్చరల్ ప్రోగ్రామ్ చేసేయాలన్నారు అనుకోండి, అంటే దాన్ని ఏమంటారు మొత్తాన్ని తెలియదు కానీ బ్లడ్ రిపోర్ట్స్కి ఏమంటారమ్మా, బ్లడ్కి ఏదో మొత్తానికి అన్ని రకాలుగా తీస్తారు కదా, 15,000 20,000 వేస్తే దేవునికి స్తోత్రం, ఇంకేమైనా ఉంటుందా? ఆమేన్. అక్కడ మనము వద్దు, కాదు, కూడదు, ఇంకా ఏమైనా వేరే ఆప్షన్ ఉందా అంటే ఆప్షన్ ఉంది, చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు, చచ్చిపోతే మాకు అడగొద్దు, ఏమన్నా అయితే మాకు తెలియదు. మనకి ఇష్టమా చెప్పండి అక్కడ వెళ్ళడం? మనకి ఇష్టమా బ్లడ్ ఇవ్వడం? కాదు. కానీ మనం ఏం చేయాలంటే చేయాలా, మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలా. నిజంగా మనకి ఇష్టం కాని చోటుకు తీసుకెళ్ళబడతాం. భక్తిహీనుల జీవితాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రియులారా. ఎందుకనంటే వారు కదులుచున్న ఏమై ఉన్నారంట, సముద్రపు వంటి వారు. వారు ఏం చేస్తుంటారంటే అటు ఇటు కదిలిపోతుంటారు. భక్తిహీనుల ఆలోచన ఏమై ఉన్నది, భక్తిహీనుల తలంపు ఏమై ఉన్నది? దేవుని సంఘములో, దేవుని మందిరంలో, దేవుని సన్నిధానంలో స్థిరంగా వాళ్ళు కూర్చొని దేవుని సన్నిధిలో మొరపెడతారని అంటే కాదు. వారు కదులుతానే ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు బ్రదర్? వాళ్ళు కదిలిపోతూ ఉంటారు. చిన్న సమస్యలో కదిలిపోతారు, చిన్న కష్టంలో కదిలిపోతూ ఉంటారు. ఈరోజు ప్రియులారా ఎంతోమంది కదిలిపోతూ ఉన్నారు. చూడండి, చిన్న చిన్న సంఘాలలో ఉంటున్న వారు కదిలిపోతున్నారు. ఎందుకనంటే పెద్ద మనము ఆ రంగులు అవన్నీ చూడగానే నిజంగా మనం కదిలిపోతాం. కానీ ఆ పెద్ద దైవజనులు కూడా చిన్న నుంచే వస్తారు. కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు మనకు ఏదైతే ఇచ్చాడో మనం ఖచ్చితంగా దాంట్లో నిలవబడి ఉండాలి. దేవుడికి స్తోత్రం. శబ్దం గట్టిగా హల్లెలూయా. అంటే ఎంతోమంది నాకు దేవుడు ఇచ్చిన ఈ యొక్క పరిచర్యలో ఎంతోమంది కదిలిపోవడం నేను చూశాను. కదిలిపోవడం అంటే స్థిరంగా నిలవబడకపోవడం, అంటే పేరు ప్రఖ్యాతలను బట్టి మంచి ఘనత కలిగిన దైవ సేవకులు వచ్చినప్పుడు కానీ, ఘనత వహించిన ఒక మంచి ఏమంటారు సిద్ధపాటు కలిగి, మంచి హోదా కలిగిన, మంచి పేరు ప్రఖ్యాతలు, పెద్ద మినిస్ట్రీస్ కలిగిన దైవజనులు వచ్చినాడు ఆ విశ్వాసంలో కదిలిపోతూ ఉంటారు చాలామంది. ప్రార్థనకు కూడా రావాలన్న ఆలోచన ఉండదు, సంఘానికి రావాలన్న ఆలోచన ఉండదు, దేవుని సన్నిధిలో మొరపెట్టాలన్న ఆలోచన ఉండదు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలన్న తలంపేం ఉండదు. ప్రైజ్ ద లార్డ్. నిజంగా అనేక సందర్భాల్లో నేను గ్రహించాను. ఒక గొప్ప దైవజనుల యొక్క మంచిదే, అనేక దైవజనులు మన ప్రాంతాలకు రావడం, మన ప్రాంతాలు దీవించబడతాయి. ఆమేన్. రావాలి, అనేక దైవజనులు నూతనంగా రావాలా. దేవుడికి స్తోత్రం. ఇంకా అనేకులను పంపించునుగాక. నేనేమంటానంటే నీవు స్థిరపడాలి. ఆమేన్. నేనేం చెప్తున్నాను? స్థిరపడాలా అంటే నువ్వు కదిలిపోవద్దని నేను చెప్తున్నాను. దేవుని సన్నిధిలో బలపడు, దేవుని సన్నిధిలో ఎదుగు, దేవుని సన్నిధిలో స్థిరపడు, దేవుని సన్నిధిలో అభివృద్ధి పొందుకో. కానీ నువ్వేం చేయకూడదు చెప్పండి? కదిలిపోకూడదు. చూడండి ప్రియులారా, కొంతమంది జీవితాల్లో కానుక ఇచ్చే దాంట్లో కదిలిపోతుంటారు, దశమ భాగం ఇచ్చే దాంట్లో కదిలిపోతుంటారు, ప్రార్థనలో కదిలిపోతుంటారు, వారు వ్యక్తిగత జీవితంలో కదిలిపోతూ ఉంటారు. అంటే పాపంలో పడిపోతుంటారు, తర్వాత అబద్ధాలు ఆడుతుంటుంటారు, గొడవలు పడుతూ ఉంటారు. సంఘానికి సరిగ్గా కూడా దేవుని సన్నిధిలో మందిరంలో అసలు కనబడరు. చూడండి, కష్టం వచ్చినప్పుడు అయితే ఎంత భక్తులు తెలుసానంటే వారి ముందట దానియేలు కూడా పనికిరాడు. కష్టం వస్తే వారి ముందట ఎవరు పనికిరాడు చెప్పండి? దానియేలు కూడా పనికిరాడు, నెహెమ్యా కూడా పనికిరాడు, యాకోబు కూడా పనికిరాడు. ఎందుకంటే యాకోబు ఒక రాత్రి ప్రార్థన చేశారు, మన వాళ్ళు ప్రతి రాత్రి ప్రార్థన చేస్తూనే ఉంటారు. దేవుడికి స్తోత్రం. ఎంత కన్నీరు అంటే యాకోబు కంటే ఎక్కువ కన్నీరు గారుస్తూ ఉంటారు. నిజంగా వీళ్ళ జీవితంలో మరి యాకోబుకు దేవుడు దీవించాడు, వీరికి ఎందుకు దేవుడు దీవించట్లేదు అని అంటే వీరి యొక్క భక్తి స్థిరమైనది కాదు, వీరి ప్రార్థన స్థిరమైనది కాదు, పేరు ప్రఖ్యాతులను బట్టి ఉంటుంది. చూడండి పిల్లరా, నేను ఎంతో గమనించిన ప్రజలను, విశ్వాసులను చాలా గమనించాల్సి వచ్చింది. ఎందుకనంటే దేవుడు నన్ను తీసుకెళ్ళిన విధానము కింద చిన్న రూమ్ కదా, రూమ్ నుంచి పైన చర్చ్ కదా, ఫస్ట్ బైక్ నుంచి ఆటో నుంచి అక్కడి నుంచి మనం వెళ్ళాం కదా, తర్వాత కార్ రావడం వచ్చింది కదా. ప్రజల యొక్క చూసే విధానములో చాలా వ్యత్యాసం ఉంది.
ప్రజలు లేనప్పుడు ఒకలాగా చూస్తారు, ప్రజలు ఉన్నప్పుడు ఒకలాగా చూస్తారు. ఎంత మార్పు అంటే మామూలు మార్పు కాదు. కానీ చెప్తాను వినండి, ఇదే పరిచర్యలో, ఇదే సంఘంలో అప్పుడు ప్రారంభంలో ఎలాగున్నారో ఇప్పుడు కూడా అదే రెస్పెక్ట్తో దేవుని సేవకుని యొక్క పైన అదే రెస్పెక్ట్తో నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం గట్టిగా. హల్లెలూయా. నిజంగా కొన్ని సందర్భాలు ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ సంఘంలో. కదిలిపోయే వాళ్ళు ఉన్నారు, స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, కదిలిపోయిన వాళ్ళు ఉన్నారు. చూడండి, గొప్ప దైవజనులు గొప్ప స్థలంలో గొప్ప ప్లేసెస్ నుండి గొప్ప మందిరాలు గొప్ప ప్రజలు కలిగిన వారు వచ్చినప్పుడు కూడా కదలక నిత్యము నిలుచు సియోను కొండ వల్ల నిలవబడిన దేవుని విశ్వాసులు, దేవుని ప్రజలు ఈ సంఘంలో ఉన్నారనంటే అది నిజంగా మీరు ఎవరు నమ్ముతారో నాకు తెలియదు, కానీ ఆ పేరు నేను చెప్పను. దేవుడికి స్తోత్రం. అలాంటి విశ్వాసులను దేవుడు మనకి ఇచ్చాడు. ఆమెన్. చెప్పండి గట్టి హల్లెలూయా. చూడండి పిల్లలు, అసలు నిజంగా ఎందుకు అనంటే నేను చాలా సంతోషపడతా కొన్ని సందర్భాల్లో, చాలా ఆనందిస్తా కొన్ని సందర్భాల్లో, దేవుని నేను మహిమపరుస్తా కొన్ని సందర్భాల్లో. అలాగని చెప్పి నేనేదో కట్టేసి పెట్టినవాని కాదు, బోధలో నేనేం కట్టేసిన వ్యక్తిని కాదు. వాళ్ళ సొంతగా అలా స్థిరపడి నిలవబడి దేవుని సన్నిధిలో దేవుని రాకడ కొరకై సిద్ధపడుతున్నారు. ఆమెన్. ఎంతమంది దైవ సేవకులు ఎంతోమందికి పరిచయం అయ్యి ఎంతమంది వచ్చి మాట్లాడినప్పటికీ కూడా వారు అలా స్థిరముగా నిలబడుతున్నారు అని అంటే నాకు అనిపించింది, ప్రభా ఒక సంఘంలో ఒక వ్యక్తి స్థిరపడాలన్నా వెళ్ళిపోవాలన్నా ఎవరి చేతిలో ఉంది చెప్పండి? దేవుని చేతిలోనే ఉంది. అందుకొరకే ఆగిపోయిన వారి గురించి కొంచెం టెన్షన్ నేను పడట్లేదు. ఎందుకంటే వీళ్ళు కూడా పోవాల్సిన వాళ్ళే, వీళ్ళని ఉంచింది నీవే, వాళ్ళని పంపించింది నీవే. ప్రైజ్ ద లార్డ్. ఎందుకనంటే అందరికీ ఒకటేలాగా మనం ట్రీట్ చేసినాం, అందరికి ఒకటేలాంటి వాక్యం చెప్పాం. కానీ ఉన్నవాళ్ళు వెళ్ళిన వాళ్ళు దేవుడు నిలబెడితే నిలబడ్డారు, వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోయినారు. సమస్తము నీ చిత్తమే ప్రభా. మేము ఎంత ప్రయాసపడినా కూడా ప్రజలు నీలో స్థిరపడాలంటే కష్టం. చూడండి పిల్లారా, ఈ పరిచర్యలో ప్రజలు స్థిరపడాలి అని అంటే నార్మల్ విషయం ఏం కాదు. అందుకే అంటాడు, ఒక జనమును కనాలంటే ఒకనాటి ప్రసవ వేదన సరిపోతుందా అంటే ప్రసవ వేదన పడుతూనే ఉండాలి ప్రతిరోజు. నిజంగా ప్రజలు లేక పబ్లిక్ ఈరోజు నేను ఇది కూడా నేను ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడంటే బలంగా ప్రార్థన చేస్తే కొంతమంది ధనాదాన్ని పడిపోయినారు అనుకోండి, ఆ రోజు కొంతమంది యొక్క విశ్వాసం నేను గమనించాల్సి వచ్చింది. నార్మల్గా ప్రార్థన చేస్తే ఆ రోజు గమనించాల్సి వచ్చింది. కొంతమందికి ప్రవచనాలు చెప్తే విశ్వాసం గమనించాల్సి వచ్చింది. కొంతమంది ఎలా ఉంటారనంటే స్టార్టింగ్ వచ్చారు, వాళ్ళు వచ్చిన తర్వాత దేవుని పిలుపు నీ పట్ల ఉన్నది, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని అన్న అంటే చాలా ఆనందంగా సంఘానికి రావడం, దేవుడు మనల్ని గొప్పగా జనాంగం చేస్తాడు, దేవుడు మనల్ని వాడుకుంటాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడిని దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. 2 చేతుల పైనకి వచ్చాపు గట్టిగా ఆమేన్. ఏమన్నా బోధపడుతుందా చెప్పు? 2 యాక్టివ్గా వినాలా. దేవుని మాట సంతోషముతో ఆనందముతో వినాలా. మీరు అలాగా వింటే నేను ఇలా ఇప్పుడు నేను ఇలా చెప్తే ఎలా అనిపిస్తుంది? అన్నకు చెప్పాలని ఇష్టం ఉందా లేదా అని అనుకుంటావు, వెళ్ళిపోవాలనిపిస్తుంది. మేము మొఖాలు చూస్తే నాకు కూడా ఆపేయాలనిపించకూడదు. నీకు వినాలనిపించకపోయినా కూడా ఇయ్యారాలా? దేవుడికి స్తోత్రం. నాకు అనిపిస్తుంది ఇంకా చెప్పాలేమో అని. ప్రైజ్ ద లార్డ్. అంటే మర్యాదగా యాక్టివ్ చేస్తే కూడా నాకు అర్థమవుతుంది, అదొక సమస్య ఉంది నాతో. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి 2 చేతుల పైనకి హల్లెలూయా. సంతోషంగా దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఆకలితో ఉన్నవానికి ఓ రొట్టె ముక్క పడేస్తే ఏం చేస్తాడు చెప్పండి? ఆసక్తితో దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే కడుపు నిండిన వాడు ఏం చేస్తాడంట? తేనె పట్టునైనా త్రోసేస్తాడు. ఈ కడుపు నిండిన వాని దగ్గరికి వెళ్ళి 10 మెమరీ వర్సెస్ చెప్పాలంటే ఒకటి రాదు. మళ్ళీ అంటే నిండింది అనుకోవాలా నిండలేదు అనుకోవాలా ఏమో మళ్ళీ నాకు దేవుడికే తెలుసు. అది దేవుడికి స్తోత్రం. చెప్పండి ఒకసారి ఆలోచన చేయండి. మరి ఎందుకు త్రోసేస్తున్నారు? అదొక బద్ధకం, అది భయము లేనితనం. భయం లేని వారు చాలామంది ఉన్నారు. భయం లేదు దేవుని సన్నిధి అంటే, దేవుని మందిరం అంటే భయం లేదు. భయం కలిగిన వాడు ఖచ్చితంగా ఉంటాడు. చూడండి, మీ ఇంట్లో ఈ వస్తువు తీసుకొనిరా, ఇది నేర్చుకొనిరా రేపు, లేకపోతే హోంవర్క్ చేసుకొనిరా, లేకపోతే మీ అందరు తోలు తీస్తా అని టీచర్ చెప్పింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? నేను అస్సలు నేర్చుకోవాలని టీచర్, మర్చిపోయిన టీచర్ అంటారు ఎవరైనా? ఎందుకు? భయం ఉన్నది. భయము అంటే చాలామంది నేను నేర్చుకోలేదు, భయం అయితే అంటే నాకు గుర్తురాదు, నాకు లేదు అంటే అర్థమేం తెలుసా? దేవుడు అంటే వారికి ఏం లేదు చెప్పండి? భయము లేదు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి 2 చేతుల పైనకి ఎత్తి హల్లెలూయా. దేవుడు అంటే ఏం లేదంట? భయము లేక అట్లా ఉన్నారు. ఇక్కడ చెప్తా ఉన్నాడు, నేను చాలామందిని చూశాను,
ప్రార్థన చేసేటప్పుడు, ప్రవచనాలు చెప్పినప్పుడు దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు, దేవుడు మనల్ని దర్శించాడు. ఇందాక ఒక ప్రాంతానికి వెళ్తే ఒక దైవజనుడు ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఆ దైవజను కన్నా మీ దగ్గర నాకు కారు కనబడుతూ ఉంది, దేవుడు మీకు కారు ఇవ్వబోతున్నాడు అని అన్న. మొన్న రీసెంట్గానే ఒక 1 month 15 days బ్యాక్. ఈరోజు ఆయన అంటున్నాడు, బ్రదర్ మీ ప్రవచనం నెరవేరింది, నెక్స్ట్ వీక్ మేము కార్ షోరూమ్కి వెళ్తున్నాం కారు బుక్ చేయడానికి అన్నాడు. ఆమేన్. చూడండి, ఇలాంటి మాటలు ఇలా దేవుడు చెప్పాడని అంటే ఏం చేస్తారంటే స్థిరంగా నిలబడి ఎంతో ఆనందంగా వస్తూ ఉంటారు. ఒక 1-2 నెలల తర్వాత మరలా వీరికి ఏం కావాలి తెలుసా? మరొక ప్రవచనం కావాలి. ఫస్ట్ నెరవేరకపోయినా కూడా ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు నేనే ఒకటే, ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రవచనం చెప్పా, దేవుడు మనల్ని వాడుకుంటాడని. 2 నెలలు అయిన తర్వాత దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను పిలుపు కలిగి ఉన్నావు, నువ్వు దేవుడు వాడుకుంటాడు అని అంటే మరలా 2 నెలలు అయిన తర్వాత మరలా దేవుడు నిన్ను పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు, దేవుడు నిన్ను పిలిచాడు అంటే ఎన్నిసార్లు చెప్పాలి ఒక సంవత్సరంలో అదే ప్రవచనం చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటే ఆ ప్రవచనం వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఏమైపోద్ది అంటే ఇంకా తిరగడం తప్ప నిలవబడం ఉండదు, స్థిరపడడం ఉండదు. ఒకసారి దైవజనుల నోటి నుంచి వచ్చిందా నోట్ చేసుకో, దాన్ని బట్టి ముందుకు సాగు అంతే. ఆమేన్. ఎంతమంది చెప్పిన అవును ఆ దైవజనుడు నాతో మాట్లాడాడు, మా సేవకుడు సంఘంలో మమ్మల్ని దర్శించి మాట్లాడు. నిజంగా ఎన్నిసార్లు వింటావు. ఒకసారి నీ జీవితంలో వచ్చిన ఆ ప్రవచనం బట్టి నువ్వు కట్టబడాలి కదా, నువ్వు నిలబడాలి కదా, నువ్వు స్థిరపడాలి కదా. అంటే భక్తిహీనులు కదులుచున్న ఏమైనారంట, సముద్రపు వంటి వారంట. ఇక్కడ చాలా సందర్భాల్లో ఆ ఒక దైవజనుని యొక్క హృదయం కూడా కదిలిపోతూ ఉన్నది. ఎందుకనంటే తనకంటే చిన్నవారు బలము కలిగి ముందుకు సాగి ఉండవచ్చు, తనకంటే గొప్ప స్థాయిలో వెళ్ళి ఉండవచ్చు, తనకంటే ఇంకా చూడండి ఒకసారి ఆలోచన చేయండి. మనం పిల్లల బర్త్డే చేస్తాం, ఎదుటి వాళ్ళు బర్త్డే చేస్తారు. ఇప్పుడు లేక మనం ఫంక్షన్స్ చేస్తాం, ఎదుటి వాళ్ళు ఫంక్షన్లు చేస్తారు. లేక మనం ఇల్లు కట్టుకుంటాం, ఎదుటి వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటారు కదా. మనం జాబ్ సంపాదించుకుంటాం, ఎదుటి వాళ్ళు జాబ్ సంపాదించుకుంటారు. మనం కారు కొంటాం, మనకంటే గొప్ప కారు ఎదుటి వాళ్ళు కొంటారు. ఇప్పుడు మనకేమనిపిస్తుంది చెప్పండి? మనం ఉపవాసం ఉన్నాం, మనం విజ్ఞాపన చేస్తూ ఉన్నాం, మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, మనం ఏడుస్తూ ఉన్నాం, మనం గోజాడుతూ ఉన్నాం, మనము అడిగినది మనకు దొరకట్లే కదా. మనకంటే మన చుట్టుపక్కల వారు అభివృద్ధి పొందుతున్నారు, ఆశీర్వదింపబడుతున్నారు, మనకంటే మన దగ్గరకు వచ్చిన వారు దీవించబడుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. అనేక సందర్భాలు ఏంటో ఏమో ప్రభా, వచ్చిన వాళ్ళందరికీ దీవిస్తావు కానీ మా పరిస్థితి హాని ఉంచుతావు, దేవుడికి మహిమ కలుగును గాక. ఇదేందో అర్థం కాదు. ఒక దైవజనుడు బిల్డింగ్ల పైన బిల్డింగ్లు రిబ్బన్ కట్ చేసుకుంటే వెళ్ళిపోవాలా, కానీ దైవజనుడు మాత్రం అక్కడనే ఉంటాడు. ఇదేం ఆశీర్వాదం అని అంటే మేము దరిద్రులమైనట్లు కనబడినను అనేకులకు ఐశ్వర్యము కలిగించువారం అంటాడు. దేవుడికి స్తోత్రం. శబ్దం గట్టిగా హల్లెలూయా. నాకు కూడా చాలా సందర్భాల్లో అనిపించినాయి, ప్రభా ఎన్నో మీటింగ్స్ ఎన్నో ప్రాంతాలు ఎంతోమంది పెట్టుకుంటున్నారు, మరి మాకెందుకు అవకాశం ఇవ్వవు, మాకెందుకు ఇవ్వవు ప్రభా అంటే దేవుడు అంటాడు, నువ్వెవరినో పిలిపించి పెట్టడం కాదు, నువ్వే ఒక స్పీకర్గా వెళ్ళడం ఉన్నది ఆగు అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆగు కొంచెం అంటాడు. సరే ప్రభా ఆగకపోతే ఏం చేస్తాం? మరలా అన్నాడు, ఎన్ని మీటింగ్స్ ప్రభా, ఈ ఒకరిని పిలిచన్నా మీటింగ్ పెట్టాలా, లేకపోతే నేనైనా ఇంకో దగ్గర మీటింగ్ పెట్టాలా, సువార్త చేయాలా, సమయం ఎందుకు ఇవ్వవు ప్రభా అని అంటే ఎన్ని మీటింగ్స్ పెడితే ఎక్కడ బాప్తిస్మాలు జరుగుతున్నాయి? మరి నువ్వు నెలకు 2 నెలలకు 3 నెలలకు బాప్తిస్మాలు జరుగుతున్నాయి కదా. ఇంతకంటే గొప్ప ధన్యత ఏమున్నది? ఇది కదా ఆత్మల సంపాదన పైన ఉండే ఆశ. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పు 2 చేతుల పైనకి ఎత్తి హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బాప్తిస్మాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనకంటే మన చిన్నవాళ్ళు బలంగా ఆశీర్వదించబడతారు. చూడండి, గ్రామాన్ని వదిలి మనకంటే చిన్న చిన్న పిల్లలు కూడా బయటకు వచ్చిన తర్వాత వారు ఆశీర్వదింపబడి వారు స్థలాలు కొని పొలాలు కొని వారు బలంగా ఉంటారు కదా. వివాహాలు చేసుకొని పిల్లలను దేవుడు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ టైంలో మనకు వచ్చే ఆలోచనలు ఏంటి? ఈ సమయంలో మనకు వచ్చే ప్రేరేపణలు ఏమిటి? దేవుడికి స్తోత్రం. మనకు ఉండే హృదయ యొక్క అర్థనాదాలు ఏంటి? మన హృదయాలు ఎలాగుంటాయి? మన తలంపులు ఎలాగుంటాయి? ఒకసారి ఆలోచన చేయి. నువ్వు మనిషి అయితే నీ హృదయం ఎలాగుంటుంది చెప్పు. వింటారా బ్రదర్? దేవుడికి స్తోత్రం. మనం నిజంగా మనుషులం అయితే, ఇప్పుడు నేను మనిషిని కదా, పక్కనున్న దైవజనుడు నాకంటే ముందుకెళ్తే నాకు ఎలాగ అనిపిస్తుంది చెప్పండి? నా హృదయంలో మనిషిగా ఏమనిపిస్తుంది చెప్పండి?
మన కుళ్ళు హృదయాలు కావా? దేవుడికి స్తోత్రం. మనం ఓర్వలేని హృదయాలు కావా? అందుకే అంటాడు కదా, బుద్ధి లేని వాళ్ళు ఎలా చచ్చిపోయారంట? అసూయ వలన. నిజంగా జయించడము, అక్కడ జయించు, ఇక్కడ జయించు, అది జయించు, ఇది జయించు, కారు కొను, బంగ్లా కొను, ఇది కాదు విశ్వాసం. విశ్వాసం అది కానే కాదు. నీలో ఉన్న ఆ ఒక ఏమంటారు అసూయను జయించడమే అంతకంటే గొప్ప విశ్వాసం లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏది జయించాలి చెప్పండి? అసూయ. మన లోపల ఉన్న వాటిని ఫస్ట్ జయించాలి. అది కదా గుర్తుపెట్టుకోవాల్సింది. నిజంగా నువ్వు అసూయని జయించగలిగేంత స్థాయి నీ జీవితంలో ఉంటే నువ్వు ధన్యుడవే. దేవుడికి మహిమ కలుగును గాక. దాన్ని గుర్తుపట్టే భాగ్యం కూడా దేవుడు మనకి ఇవ్వాలి. అసలు మన జీవితంలో ఆశీర్వాదాన్ని అడ్డగిస్తున్న ఏంటో తెలుసా? లోపలున్న అసూయ, లోపలున్న కుళ్ళు, లోపలున్న అహంకారం, లోపలున్న గర్వం. ఇవి కనబడవు. ఇవి కనబడు, చాలా సీక్రెట్గా దాడి చేస్తాయి. వీటిని గ్రహించేవాడు వీటి ఏమంటాడు తెలుసా? అందుకే మోషే అంటాడు, ప్రభా నీ ముఖకాంతిలో ఏం కనబడుతున్నాయంట? రహస్య పాపములు. ఏ పాపములు అంట? సీక్రెట్ సిన్స్. సిగరెట్ కాదు, ఏంటి చెప్పండి? సీక్రెట్ సిన్స్, రహస్య పాపములు. ఎక్కడ కనబడతాయి ఇవన్నీ? ఎక్కడ కనబడతాయి చెప్పండి? ఇవన్నీ ఎక్కడ కనబడతాయి చెప్పండి? ఇవన్నీ ఎక్కడ కనబడతాయి? ప్రైజ్ ద లార్డ్. హృదయంలో. సోపతో నాశనం అంటే ఇదే. ఎక్కడ కనబడతాయి ఇవన్నీ? ఎవరి ముఖకాంతి? దేవుని ముఖకాంతి. అంటే ఎవరితో సహవాసం చేయాలా? దేవునితో సహవాసం చేసిన వాడు మాత్రమే గ్రహిస్తాడు. చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వచ్చేయమంటారు అంటే, నువ్వు పాపం చేసినావు, రాత్రి బట్టలు వేసుకొని పండుకున్నావు, రాత్రి అక్కడ తిరిగినావు, ఆ ఇంటికి చుట్టూ కళ్ళు తెరిచినావు. ఇది కాదు. దేవుడికి స్తోత్రం. ఇదే కాదు. అసలు దేవునితో సహవాసం చేసిన వాని యొక్క జీవితంలో ఎదుటి వాని పాపముల కంటే నీ పాపములు నీకు ఎక్కువ కనబడతాయి. దేవుడికి స్తోత్రం. నువ్వెంత బలహీనవో తెలియజేస్తాయి, నువ్వెంత దరిద్రుడవో తెలియజేస్తాయి. ఆ దరిద్రత నీకు తెలియజేసినప్పుడే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు దేవునికి. ఆమేన్. ఒకవేళ నీ పర్సనల్ ప్రేయర్లో నువ్వు సీక్రెట్ సిన్స్ అనేటివి నీకు కనబడకపోతే నువ్వు ఎంత హెచ్చించుకుంటావో తెలుసా? నేను ఇలా ఉపవాసం ఉన్నా, ఏమనుకుంటున్నావు, కూర్చో ఇక్కడ రా, నాకు ఒకడు ఇలాగే అన్నాడు, ఇట్రారా అన్నాడు. పోయినా మా ఫ్రెండే వాడు, నేనే బలపరిచిన. 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నాడు. వాడు ఏమంటాడు, దానికి ముందు నేనే ప్రార్థన, ప్రభా ఈ బిడ్డను కృపావరాలతో నింపు ప్రభా. వాడు వచ్చి ఇంటికి తీసుకుపోయి, అరే కొంచెం ప్రేయర్ చేయరా, నీలాగా నేను వాడబడాలి, నాకు కూడా దేవుడు వరాలు ఇవ్వాలి, దర్శనాలు ఇవ్వాలి. ఖచ్చితంగా రా, దేవుడు నిన్ను ఆడుకుంటాడు, దేవుడు దీవిస్తాడు. వాళ్ళ ఇంటికి పోయి నూనె పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే వాడు 40 రోజులు ఉపవాసం ప్రకటించుకొని గొప్ప వరాలు పొందుకున్నాడు. గొప్ప దర్శనాల వరం పొందుకొని ఇంకా నెక్స్ట్ ఎప్పుడైతే వరాలు పొందుకున్నాడు, 2-3కి అవి పని చేయగానే ఏం చేస్తాడు తెలుసా? నా మీదనే స్టార్ట్ చేశాడు. ట్రారా అన్నాడు. వచ్చిన అదోం ఇది తీసే అంటే నేను అరే ఇలా చూస్తే, అరే గర్వమా పాస్టర్ని, గర్వమా నీకు అని అన్నాడు. లేదురా మళ్ళీ వాడు పని చేసి ఎంత టార్చర్ పెట్టాడంటే, ఒకరోజు దగ్గు తగ్గట్లేదురా నా కొరకు ప్రార్థన చేయాలంటే, నీకు టీవీ వచ్చింది అన్నాడు వాడు. దేవుడి ఈ తప్పుడు దర్శనాలు పట్టుకొని నేను చెకప్ చేసుకోవాల్సి వచ్చింది 2014లో. ఆ తప్పుడు దర్శనాన్ని పట్టుకొని చెకప్ చేస్తే టీవీ లేదు, ఏం లేదు. ఆ రోజు ఫిక్స్ అయిపోయినా ఈడు వేస్ట్ ఉన్నాడు ఈడు. దేవుడికి స్తోత్రం. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఎంత భయంకరంగా ఇబ్బంది పెట్టాడంటే, కూర్చో అంటాడు, లేవంటాడు. అరే అట్లా కాదురా అంటే, నీకు గర్వం ఉన్నదిరా అంటాడు. నేను అనుకున్నా, ప్రభా అన్నీ కరెక్ట్ చెప్తున్నాడు, నిజంగా నాలో గర్వం ఉన్నదేమో, క్షమించుతాను. వానికి అడగలే ఏం గర్వం ఉన్నది చెప్పురా, ఇవి అని అడగలే. మన దగ్గర కొంతమంది ఉన్నారు, కొంచెం మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి చెప్పన్నా, నాకు ఏం మార్చుకోవాలా? నీకు కొంచెం ఇది ఉన్నదయ్యా అంటే అంటాడు, నాకు నిజంగా లేదన్నా, నేను ఇంత ప్రేయర్ చేస్తా, అంత ప్రార్థన చేస్తా. నేను ఒక దైవ సేవకుడు ఉన్నప్పుడు వాడు నన్ను గర్వం ఉన్నది అదంటే, నేను పర్సనల్గా వెళ్ళి, దేవా నాలో ఏ గర్వం ఉన్నదో తెలియచేయి, ఏ సమస్యనో తెలియచేయి. వాడు చాలా టార్చర్ పెట్టాడు. ఒకరోజు బలంగా గట్టిగా ప్రార్థన చేసిన, వాని పైన ఉన్న మైండ్ అంతా తీసేసుకున్నా. ఈ గర్వం నాకు కాదు వీడుకున్నదని చెప్పి వదిలేసిన. దేవునికి స్తోత్రం. గోల్కొండ ఫోర్ట్ పైనకి అంత ఎక్కాడు, అంటే అక్కడ ఎక్కలేడు, అంతకు మించెక్కి ధనున కింద పడిపోయినాడు. ఎంత భయంకరమైన పాపంలో పడిపోయినాడు అంటే, మరలా లేవలేని స్థితిలో ఉన్నంత పాపంలో పడిపోయినాడు. చాలా భయంకరమైన, అది మాటలో వివరించలేను. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట?
గర్వం నడుస్తుంది. రహస్య పాపాలు దేవుని ముఖకాంతిలో కనబడతాయి. నువ్వు ప్రార్థనలో ఉన్నావనంటే నీ లోపాలే దేవుడు చూపిస్తాడు, నువ్వు సరిచేయడం అని చూపిస్తాడు. ఉపవాస ప్రార్థన అని అంటే మనం సరిచేయబడుట కొరకు, మనం దేవుని రాకడ కొరకు సిద్ధపడు కొరకు మనం ఉపవాసం ఉంటాం. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం తెలుసా? ఇతరులను సరి చేయడానికే మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఉపవాస ప్రార్థనలో మనల్ని మనమే సరి చేసుకోవాలి. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నాకు తెలిసిన ఒక నడవడిక ఏంటనంటే, ఉపవాస ప్రార్థన నా కొరకే ఉంటా, వ్యక్తిగత ప్రార్థన నా కొరకే ఉంటా. వింటున్నారా? ఇది స్వార్థం అనుకుంటారేమో, నాకు తెలియదు. అంటే మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను, దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కానీ ప్రత్యేకంగా నన్ను నేను శుద్ధీకరించుకోవడానికే ఇవన్నీ చేస్తా, నన్ను నేను దేవునికి ఉండడానికి కొరకే. అయితే ఇలా శక్తిని సంపాదించుకుంటూ ప్రభుత్వంలో నిలబడుతూ దేవుని పనిలో వాడబడాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఆయన మీ కొరకు నన్ను వాడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. నా మాటలు అర్థమవుతున్నాయా? నేను పెట్రోల్ పోసుకుంటా, నేను ఏమంటా రిపేరింగ్ చేసుకుంటా, నేను సర్వీసింగ్ చేసుకుంటా, మీ అవసరత వచ్చినప్పుడు అది నడుస్తుంది బండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఏంటి? మీ ఆశీర్వాదం కొరకు, మీ దీవెన కొరకు, మీ యొక్క అన్ని రకాలుగా దేవుడు ఎలాగ దీవించాలో వాటన్నిటి కొరకు దేవుడు తన సేవకుడు అనగా సిద్ధపడిన వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఉన్న అవసరతలను బట్టి ఉపవాసం ఉండడం జరిగింది, ప్రార్థన చేశాం, అది వేరే. అవసరతలను బట్టి కొంతమంది జీవితాలను బట్టి ఉపవాసం ఉండడం జరిగింది, అది వేరే, ఆ కోణం వేరే. కానీ ఎక్కువ శాతము ప్రార్థన మనల్ని మనం బలపరచుకోవడానికే. ఉపవాసం ఎందుకొరకనంటే మనల్ని మనం శుద్ధీకరించుకోవడానికే. ఉపవాసాలు మనం వరాల కొరకు కాదు ఎక్కువ శాతం మనం ఉండాల్సింది. మనల్ని మనం శుద్ధీకరించుకుంటుంటే వరములు ఆటోమేటిక్గా దేవుడు మనకి ఇస్తానే ఉంటాడు. ఆమేన్. శబ్దం గట్టిగా హల్లెలూయా. నిజంగా ప్రియులారా, మన జీవితాలు దేవునికి నమ్మకంగా మనం ఉండాలి కదా. ఇక్కడ ఏమంట, మన హృదయాలు చాలా వేదన పడుతూ ఉంటాయి. ఇతరుల యొక్క ఆశీర్వాదం, ఇతరుల యొక్క దీవెన, ఇతరుల యొక్క ఎదుగుదలను, ఇతరుల యొక్క బ్లెస్సింగ్స్ని ఒక మనిషిగా మనం చూస్తే ఏమనిపిస్తుంది? ఓరుస్తామా అంటే అస్సలు ఓర్వలేం. తర్వాత ఏమనిపిస్తుంది తెలుసా? వారు 32 ఇంచుల టీవీ కొంటే మనం 42 కొంటాము. నెల కట్టేటప్పుడు మనకు అర్థమవుతుంది ఉరికినన్న కొన్నామని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మంత్లీ అర్థమవుతుంది, 1 మంత్ పోయిన తర్వాత అర్థమవుతుంది. కట్టేటప్పుడు అర్థమవుతుంది, కొనేటప్పుడు ఏం అర్థం కాదు. చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఆఫర్స్ అట్లాంటివి. ఏం కట్టకపోయినా పర్లేదు, తీసుకో. కొంతమందికి అన్నాను, సెకండ్ హ్యాండ్ కొనుక్కోనండి, దేవుడు దీవిస్తాడు. కొన్ని సందర్భాలు కొంతమందికి ఫస్ట్ హ్యాండ్ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే, దేవుడు ఫస్ట్ హ్యాండే ఇస్తాడు కానీ సెకండ్ హ్యాండ్ ఇయ్యాడు బ్రదర్ మాకు. దేవుడికి స్తోత్రం. నీ అంత విశ్వాసం నాకు లేదు. హల్లెలూయా. నాకు కొంతమంది వచ్చి ఇలాగ చేస్తారు, చాలా నాకు ఇబ్బంది పెడతారు. నాకు అనిపిస్తుంది, నిజంగా ప్రభువా ఇంతగానం డేంజర్ ఉన్నాను నేను, వాళ్ళే గ్రేట్ అనిపించింది నాకు చాలా సందర్భాలు. కొంతమందికి ఇలాగన్నా, బ్రదర్ నాకు మీ అంత విశ్వాసం, అభిషేకం నా దగ్గర లేదు, నేను రాలేను మీ దగ్గరికి, మీరు పిలుస్తున్నారు కదా నేను రాలేను. వాళ్ళు కామ్గా అనుకున్నారు, నిజంగానే ఈయనకు విశ్వాసం లేదు, అభిషేకం లేదు. నిజంగానే అంత హై లెవెల్ అలాంటికి నా దగ్గర లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే ప్రతిదీ చూడు, సెకండ్ హ్యాండ్ కారు కొనుక అంటే వాళ్ళు అంటారు, నాకు దేవుడు ఫస్ట్ హ్యాండ్ ఇస్తాడు బ్రదర్. నాకు ఏమిస్తాడంట? దేవుడు సెకండ్ హ్యాండ్ ఇచ్చేవాడు కాదు, దేవుడు కొత్తదే ఇస్తాడు. ఏమిస్తాడంటే దేవుడు, నువ్వు అలాగే ఫిక్స్ అయితే ఇంక నీ అంత విశ్వాసం నాకు లేదు. కొత్తదే కొన్నారు. కొన్న తర్వాత ఎంత కన్నీరో తెలుసా, ఎంత బాధ, ఎంత వేదన తెలుసా. అప్పుడు అన్నారు, అన్న మీ మాట నేను వినలేదు, ఓకే ఇప్పుడు నాకు అభిషేకం సరిపోయింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు సరిపోలేదు, ఈరోజు సరిపోయింది. ఎందుకంటే అది దేవుని కృప నెరవేర్చబడింది కదా. ఇక్కడ చూడండి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇక్కడ అంటాడు, నేను నా ప్రాణం ఏం చేసుకున్నానంట, నిమ్మలపరుచుకొని ఉన్నాడు. అంటే మన ప్రాణం చాలా ఉరకలు పెడుతుంది. అందుకే అంటాడు, నా ప్రాణమా నువ్వెలా తొందర పెడుతున్నావు. చాలా విషయాలను బట్టి తొందరపడతాం. ప్లాట్ విషయం, ఇల్లు విషయం, స్థలాల విషయం, గర్భఫలం విషయంలో కదా, పెళ్లి విషయంలో చాలా ఉరకలు పెడతా ఉంటుంది. అందరు మీటింగ్స్ పెడతా ఉన్నారు, నేను కూడా పెట్టాలి. తొందరగా హృదయం తొందర పెడుతుంటుంది, ప్రాణం తొందర పెడుతూ ఉంటుంది. ఇప్పుడు దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేసిన, ఎందుకు ప్రభా ఇలాగా అంటే, ఇప్పుడు ఈరోజు నిన్న ఇది కాదు, ఎన్నో సందర్భాల్లో దేవుడు నాతో మాట్లాడిన మాటలు, అనేక సందర్భాలు, అనేక సమయాల్లో, అనేక పరిస్థితులను బట్టి ప్రార్థన చేసినప్పుడు, మందిరం కొరకు కానీ, మందిర స్థలం కొరకు కానీ, ప్రభా ఎవరెవరో వచ్చి ప్రభా నీ పనిలో ముందుకు సాగుతున్నారు,
కానిక అంటే నేను ఇప్పుడు పరిసేయుడు లాగా అంట, ఎవరు చెప్పండి, పరిసేయుడే కదా, ఏమంటారు, నేను దశభాగం ఇస్తున్నా, కానుకిస్తున్నా. అలాంటి ప్రార్థన కూడా చేస్తాను. ప్రభువా నేను ఎలాగున్నానో చూడు, ఎందుకు నన్ను దీవించవు, ఎందుకు నన్ను ఆశీర్వదించవు, ఎందుకు నన్ను బలపరచవు. నిజంగా మనం ఇతరులను చూసి మన ప్రాణం చాలా ఉరకలు పెడతా ఉంటుంది. చాలా అసలు మన కంట్రోల్లో ఉంటుందా చెప్పండి. దాన్ని బట్టి మనకు బీపీ కూడా లేస్తూ ఉంటుంది. ఏమొస్తుంది చెప్పండి, కోపం వస్తుంది, బీపీ వస్తుంది, అన్నీ ఒకటేసారి వచ్చి పడుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో నిజంగా ఎంత మైండ్ని కంట్రోల్ చేద్దాం అనుకున్నా, ఎంత కంట్రోల్ అది కంట్రోల్ కానే కాదు. మనం వినే ఉంటాం, మన మైండ్ మాత్రం వెళ్తూనే ఉంటుంది. అవునా, వెళ్తుందా కాదా చెప్పండి, అందరూ ఒప్పుకోండి. దేవుడికి స్తోత్రం. మనుషులే కదా అందరూ. నేను ఏమన్నా అంటే మీరు బలహీనలు అని చెప్పట్లే, వీటిపైన విజయమును సాధించట కొరకు నేను మీకు తెలియజేస్తున్నాను అంతే. ఆమేన్. దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత చాలా మన హృదయం, అందుకే అంటాడు దేవుడు, పైవేషాన్ని దేవుడు చూడట్లేదంట. ఏం చూస్తున్నాడు చెప్పండి, హృదయ అంతర్భాగములను, లోపల ఉన్నది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ నిజంగా మన ప్రాణం, ఇక్కడ అన్నాడు భక్తుడు చెప్తున్నాడు, నేను నా ప్రాణంని ఏం పరుచుకున్నాడంట, నిమ్మలపరుచుకొని ఉన్నాడు. అక్కడికక్కడ ఆపేసుకున్నాడు. ఇది వద్దు నాకు, ఇది అవసరం లే. ఇంతకు మించి ఇంకో మాట అన్నాడు, సముదాయించుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే నా ప్రాణము అటు ఇటు పరిగెడతా ఉంటుంటే నేను దాన్ని ఒక్క దగ్గరికి తీసుకొని వచ్చి ఒక్కదాని యందు మనసు నిలుపుకునేటట్లుగా నేను సముదాయించుకొని ఉన్నా. దేవుడికి స్తోత్రం. చూడండి, మనకి ఇల్లు లేదు, పక్కవాడు ఇల్లు కట్టాడు, ఇల్లు కట్టి ఇంటికి గృహప్రవేశానికి పిలిచాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాస్తవానికి ఎంత యథార్థతగా ఉంటుంది అనుకుంటారు మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఓనరు తినిపో అని అంటే, మేము కూడా కడతాం ఏమంట, మాకు కూడా వస్తుంది ఏమో. బయటకు అన్నారు, ఎక్కడ అంటారు చెప్పండి, లోపల. దేవుడు మాకు కూడా ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఉన్నదని ఎగురుతున్నావేమో, ఎగురు కదా. ఇది కూడా మనకి ఎందుకు అవసరం లేదు, దేవుడు వారికి ఇచ్చాడు. దేవుడు దీవించును గాక, వారిని ఇంకా ఆశీర్వదించును గాక. దేవుడు మనకి ఇస్తాడయ్యాడ తర్వాత సంగతి. వీటన్నిటిలో నుండి మన ప్రాణమును నిమ్మలపరచుకోవడం అవసరం. ఆమేన్. మరలేమంట, సముదాయించుకొని ఉన్న, ఎటో వెళ్తున్న నా ప్రాణం, నా ఆత్మ, నా ఆశలన్నిటినీ నేను గట్టిగా పట్టుకొని నేను ఇక్కడ దాన్ని లోపరుచుకొని ఉన్నా. దేవుడికి స్తోత్రం. ఏం పరుచుకొని ఉన్నాడు, సముదాయించుకొని ఉన్నా. ఎటో వెళ్తున్నది ఆత్మ, ప్రాణం ఎటో వెళ్తూ ఉన్నది, అంతరంగం ఎటో వెళ్తూ ఉన్నది. ఎన్ని సందర్భాలలో నాకు కూడా అనేక సందర్భాల్లో హృదయం ఉరకలు వేసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నా ప్రాణం నేను సముదాయించుకొని ఉన్నా. దేవుడికి స్తోత్రం. కంట్రోల్ ఏం చేసుకున్నాం చెప్పండి, చెప్పండి ఏం చేసుకుని ఉన్నాం, కంట్రోల్. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని యొక్క అభిషేకం లేక ఆయన ఆత్మ శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే దేవుడు ఇచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఏంటి సెల్ఫ్ కంట్రోల్ అని అంటే, చూడండి, మన ప్రాణము ఏం చేసుకుంటాం, నిమ్మలపరుచుకొని ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఒక అద్భుతమైన సందేశం నీకు ఇది అర్థమవుతాయి. ఒక ఆత్మ సంబంధమైన విజయమును చూచుట కొరకు, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యమును సంపాదించుకున్నట కొరకు ఇది ఒక అద్భుతమైన సందేశం నీకు అర్థమవుతాయి. ఆత్మీయ లోతులో వెళ్తే అర్థమవుతుంది. లోక సంబంధమైన ఆలోచనలు మనల్ని టార్చర్ చేస్తే అర్థమవుతుంది ఈ వాక్యం. ప్రైజ్ ది లార్డ్. నాకు ఎన్నో సందర్భాల్లో లోక సంబంధమైన అంటే లోక సంబంధం అంటే పాపం విషయంలో కాదు. ఒక వ్యక్తి ఇల్లు కట్టినప్పుడు, స్థలం కొన్నప్పుడు, పొలం కొన్నప్పుడు, మందిరం కట్టినప్పుడు, అంటే మరీ అంత నీచంగా కాకపోయినా కొంతవరకు ఏదో అపవాదం వచ్చి ఎక్కడ ఊదుతూ ఉంటాడు చెప్పండి, చెవులలో. ఇలాగన్నా నేను, బ్రదర్ నేను ఒక ప్రాంతంలో మీటింగ్ పెడదాం అనుకుంటున్నాను అని అంటే వెనకాల మాట్లాడుతున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళ మాట. ఏమంట, ఎవరి మాట అది, డబ్బులున్న వాళ్ళ మాట. తర్వాత నాకు వినేటట్లుగానే అంటున్నారు, ఏమని తెలుసా, డబ్బులున్న సహకారులు ఉండాలా. ఎవరు ఉండాలంట, నాకు గట్టిగా అనాలనిపించింది, అయ్యా బ్రదర్ 2010లో ఎవరు సహకారులు లేరు, 2014లో ఎవరు సహకారులు లేరు. ఒకరినొకరు దేవుడు సమకూర్చాడు. ఇప్పుడు ఏదో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మీరు నిన్నగాక మొన్న దేవుడు పిలిచాడు కదా, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించే సమయం ఒకటి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేనేదో ముందుకు సాగుతూ ఉంటుంటే, సహకారులు ఉంటే ఏదైనా చేయొచ్చు, గర్వపు మాటలు ఎందుకు నీకు అని అలా అనిపించింది నాకు. అట్లాగా అయ్యా నా మాటలు అర్థమవుతున్నాయా?
కదా. దాని వెనకాల ప్రయాస, దాని వెనకాల కష్టం, దాని వెనకాల కన్నీరు అర్థం కాదు. అర్థమవుతుంది ఎవరికైనా చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? ఈజీగా. ఆయనకేం తక్కువ? కారు ఉంది, కెమెరా ఉంది, సహకారులు ఉన్నారు, ఎప్పుడు వెనకాల నలుగురు ఉంటారు. ఆయన ఏమైనా చేస్తారు, ఆయనకేమని చేస్తారు. అది ఈరోజు, నిన్న దేవుడికి స్తోత్రం, మొన్న కదా అటికపల్లి వెళ్ళేటప్పుడు ప్రైజ్ ద లార్డ్. దాని ముందు ఇక్కడ చిన్న రూమ్లో స్టార్ట్ చేసేటప్పుడు ఇదెవరు కనబడాలా అంటే ఈరోజు నువ్వు స్టార్ట్ చేసినావు, రాబోయే దినాలు దేవుడు దీవిస్తాడు కదా. ఒకటే, మీకేం బ్రదర్ సహకారులు ఉన్నారు, మీకేమన్నా సహకారులు ఉన్నారు, మీకేమక్క సహకారులు ఉన్నారు. ఓర్వలేకుండా మాట్లాడుతున్నావా? ఓర్చుకొని మాట్లాడుతున్నావా? ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? నీ ఇంటెన్షన్ ఏంటి? నీ హృదయ ఆలోచనలు ఏంటి? చూడండి, ఇంతటి యొక్క లోతైన అనుభవ ధ్యానంలోనికి ఒక భక్తుడు, ఒక క్రైస్తవుడు, ఒక దేవుని సేవకుడు ఖచ్చితంగా వెళ్ళాల్సింది. ఏంటో తెలుసా? అలాంటి పరిస్థితులలో మన హృదయమును మనం కంట్రోల్ చేసుకున్నట్టుకే పరిశుద్ధాత్మ శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆమెన్. దీన్ని కంట్రోల్ చేసుకోలేక, దీన్ని జయించలేక ఏమంటుంది తెలుసా? ఎవడు పరిశుద్ధుడు ఏం లేడులే అంట. అందరూ అంతేలే, చూడడానికి అట్లా మాట్లాడతారు, కానీ లోపల ఎంత ఉంటుందో మాకు తెలుసులే, మేము అనుభవిస్తలేమో. కరెక్టే, అది కరెక్టే. కానీ పరిశుద్ధాత్మ శక్తి వలన ఇదిగో వీటిని జయిస్తాం అంతే. ఆమేన్. నువ్వు దయ్యమును జయించడం కాదు, ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోవడం కాదు, నీ లోపల ఉన్న దయ్యపు ఆలోచనలను జయించే శక్తి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఒక దయ్యమును కంట్రోల్ చేసేదానికంటే మన హృదయమును కంట్రోల్ చేయడం గొప్ప. దేవుడికి స్తోత్రం. ఏమంటాడంట? పట్టణమును కాపాడువానికంటే హృదయం ఏం చేసుకోవాలంట? కాపాడుకునేవాడే గొప్పోడు, ధన్యుడు. ఆ హృదయాన్ని కాపాడుకోవాలి, ఆ హృదయమును మనము భద్రపరచుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నా. దేవుడికి స్తోత్రం. ఏం పరుచుకొని ఉన్నాడంట? నిమ్మలపరుచుకున్నాడు. చూడండి, ఆ షిమ్మి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ షిమ్మి అనే ఒక వ్యక్తి దావీదునకు దూషిస్తూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఎంత ఘనమైన స్థితిలో నుండి దావీదు పడిపోయినాడు అంటే, గుర్రపు రౌతుల బండిలతో వెళ్ళాల్సిన రాజు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక రాజు కింద పడిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయినాడు. అందరు చుట్టూ ఆయన నిలుచున్నాడు, చుట్టూ నిలిచి ఉంటే దావీదు ప్రయాణం చేస్తున్నాడు. ఆ షిమ్మి అంటున్నాడు, సౌలు యొక్క దోష శిక్ష ఈయన పైన పడింది, పాపం పండింది, అన్ని రకాలుగా మాట్లాడుతూ దుమ్మెత్తి పోస్తూ చీ పో తూ తూ అని లేక చీపో అని దూషిస్తున్నాడు, విమర్శిస్తున్నాడు, ఎత్తి మాట్లాడుతున్నాడు, అనవసరంగా మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి స్థితిలో భక్తుడైన దావీదు యొక్క ఆలోచన ఎలాంటి? హృదయం నిమ్మలపరచుకోవాలన్నా వద్దా? జీవితాన్ని నిమ్మలపరచుకోవాలన్నా వద్దా? అదే నువ్వు అయితే ఏమవుతుంది తెలుసా? అరే ఎందుకురా ఊరికే ఉమ్ముస్తున్నావు, ఒక్కసారి నేను ఉమ్మిస్తే ఉమ్మిలో కొట్టుకుపోతావు కొడుక. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా కొట్టుకుపోతారంట? ఉమ్మిలోనే కొట్టుకుపోతావు. మేము ఎంతమంది ఉన్నాను చూడరా అంటే ఒకసారి ఆలోచన చేయండి. మనకు రాకనా? అయ్యా వినండి, దావీదుకు రావా ఇవి? వస్తాయా రావా దావీదుకు? దావీదు ఎలాంటి వాడు తెలుసా? సింహపు గుండె కలిగిన వారు సైతం ఏం చేయబడతారంట? అక్కడికక్కడే హార్ట్ అటాక్ వస్తే దావీదు వస్తున్నా అంటే, అంతటి బలవంతుడు, అంతటి శక్తిమంతుడు ఏమాడు తెలుసా? పక్కకు యవాబుకు చేయి పట్టుకొని అంటున్నాడు, ఇదిగో నా ఇంటిలో అబ్షలోమే నా మాట వినట్లేడు, పోని యెహోవా వీడికి అవకాశం ఇచ్చాడు, అరువని ఎంత అరుస్తాడు అరువని. దేవుడికి స్తోత్రం. తన ప్రాణాన్ని ఏం చేసుకున్నాడు చెప్పండి? నిమ్మలపరుచుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నిమ్మలపరుచుకుంటావా? ఒక మాట నీ పైన అంటే నువ్వెంతటి పైనకి వెళ్తావో తెలుసా? ఇలాగే అన్నారు, ఏం చేస్తావో ఏమో అన్నారు అనమాట. అంతే. అంటే ఇదిగో నా భార్యకి ఇప్పుడు పనిచేస్తాం 30,000 వస్తాయి, నాకు పొలం ఉంది ఇంటి దగ్గర, కోట్ల రూపాయలు వాల్యూ, ఎంత నీ బతుకెంత? గాలి నీ బతుకు దుమ్ము. దేవుడికి స్తోత్రం. ఏమంట? ఓర్చుకోలేకపోతున్నారు, నిమ్మలించుకోలేకపోతున్నారు, ఓరమి అనేది లేదు. ఎత్తుకు పై ఎత్తు, మాటకు మాట ఇచ్చడం. నువ్వే ఊరుకున్న కొలది ఏం మాట్లాడుతున్నావు? ఇంకా నేను అన్బేరబుల్, నేను ఇంకా భరించలేను, నీ పని చూసుకుంటా. చూడండి పిల్లరా, దావీదు యెహోవా చేయబట్టుకొని ఈడు దూషించనులే ఇంట్లో. ఎవరు చెప్పండి? అబ్షాలోమే నాకు వ్యతిరేకంగా తిరిగాడు. ఎవరంట? అబ్షాలోమే వ్యతిరేకంగా. అయ్యా వింటున్నావా? ఎవరు తిరిగారు వ్యతిరేకంగా? ఎవరంట? అబ్షాలోం. సో వీడు ఎంత షిమి, సరే పోన్లే, యెహోవా వాడికి ఏమి ఇచ్చాడంట? అవకాశం. నీ ఇంట్లో నీ భర్తకు కానీ నీ భార్యకు కానీ అవకాశం ఇచ్చాడు అనుకో.
దేవుడికి స్తోత్రం. మానుకో, నువ్వేమనొద్దు. ఎప్పుడైతే నీ ఇంట్లో నీ కుటుంబం ఎప్పుడు సెట్ అవుతుందంటే వాళ్ళు మారాలని ప్రార్థన చేయకు. ప్రభా నన్ను మార్చు ప్రభా అని ప్రార్థన చేయి. దేవుడికి స్తోత్రం. ఏమని ప్రార్థన చేయాలా? వాళ్ళు కాదు నాయన నన్ను మార్చు. ఏంది ప్రభా నన్ను మార్చమని అంటే ఎన్ని తిట్లు తిట్టినా గాడ్ బ్లెస్ యూ అనే మాటనే నాకు వినబడినట్లు ఉండాలి వేస్తున్నాము. దేవుడికి స్తోత్రం. రోడ్డు మీద వెళ్తుంటే చీపో అని అంటే నువ్వు గొప్పవాడు అనే మాటే నాకు వినబడాలి తండ్రి, ఇంకోటి వినబడకూడదు వేస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. ఏమన్నాడు తెలుసా? నా ప్రాణము నేను ఏం చేసుకున్నానంట, నిమ్మలపరుచుకొని ఉన్నా. ఆమెన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం చేతగాక సేవ చేస్తున్నావు అంటే అవునా, చేత కాదా? నిజంగానే చేత కాదు. నిజంగా చెప్పండి, చేతనవుతుందా? దేవుడు సేవను విడిచిపెట్టి ఏ పని చేసినా మనకు చేత కాదు. హల్లెలూయా. ఉన్నది ఒప్పుకోవాలి, దాంట్లో ఏముంది? ఎక్కడ చదువు లేక ఇక్కడ వచ్చామంటే దేవుడు పిలిచాడు, ఎక్కడ సక్సెస్ కాము, అందుకే వచ్చాము. ఇది దేవుని పిలుపు, కరెక్టే. దేవుడికి స్తోత్రం. తిండి దొరకక వచ్చామంటే దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్తే ఎక్కడ తిండి దొరకదు, అందుకే వచ్చాం. దేవుడికి మహిమ కలుగును గాక. అయిపోయింది. దానికి ఏంటి పెద్ద. ఒక ఆయన అంటాడు, అన్నా ఎట్లా చేస్తున్నావు సేవ, ఎట్లా చేస్తున్నావు? ఎవరు ఏమంటలే ఊర్లో, అలా ఎలా ఏమంటారంటే నేను అది పోసి తగలబెడతా, పని చేస్తా. విను, అలా ఎందుకు మాట్లాడతావు? ఎవరు వ్యతిరేకిస్తలేరు అంటే ఇలాగ మాట్లాడు. మీరుండగా నాకెందుకు వ్యతిరేకిస్తారన్నా? మీరున్నారు కదా నాకు సపోర్ట్ అను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా చెప్పండి. ఎవరేమంటలేరో ఏం కంటిగా మీరున్నారు కదన్నా నాకు. దేవుడికి మహిమ కలుగును గాక. మాటల్లో ఎంత వ్యత్యాసం ఉంటుంది కదా. మన మాటలో గర్వం కాదు ఉండాల్సింది, అహంకారం కాదు ఉండాల్సింది, తగ్గింపు ఉండును గాక. ఆమెన్. చూడండి పిల్లరా, ఇక్కడ ఏమన్నాడు? నా ప్రాణం ఏం చేసుకున్నానంట, నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. ఏమన్నాడు తెలుసా? చిన్నపిల్లలు పాలు విడిచిన వారు తల్లిదండ్రుల దగ్గర ఎలాగైతే అలా కూర్చొని ఉంటారో, ఏం తీసుకొస్తారో ఎలా అంటే అలాగా కూర్చుండిపోయినారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రాణం ఏం చేసుకున్నాడు? నిమ్మలపరచు. దానిపైన చరణం ఒకసారి చూస్తే, మొదటి చరణం చూస్తే, యెహోవా నా హృదయము అహంకారము కలిగినది కాదు. రెండవ మాట, నా కన్నులు మీదు చూచినవి కావు. మరలా మూడో మాట, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు. చూడండి ప్రభా, నా కన్నులు ఏం కలిగినవి కావు, నేను అహంకారం కలిగిన వాడును కాదు. నా కన్నులు మీద చూస్తే కాదు. ఇంకో మాట, నా కన్నులు నెత్తికెక్కినవి కాదు. ఏమంటాడు సామెతలో? కన్నులు నెత్తికెక్కిన వారి తరము కలదు. ఒకటి. రెండవది, మీద చూసినవి కాదని అంటే అందని వాటిని అని అంటే, ఇప్పుడు చూడండి, ఒక దగ్గరకు వెళ్ళి ఇప్పుడు ఏరోప్లేన్ తెలుసు కదా, యేసు నామములో ప్రభా అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను ఇస్తావు కదా, అత్యధికంగా అడుగుడు అన్నావు కదా నాయన, యేసు నామములో ఏరోప్లేన్ వచ్చును గాక. అప్పుడు నేను, అయ్యా నీ భక్తి ఏంది, నువ్వేం మాట్లాడుతున్నావు, ఏమని ప్రార్థన? బ్రదర్, విశ్వాసం ఏంటిది? అక్కడ ఏమంటాడు తెలుసా? విశ్వాసం అందును జ్ఞానమును ధరించుకోవాలంట. చదువుదామా ఒకసారి? ఆ మాట చదువు, నేను ముగిస్తా. పేతురు పత్రికలో, 2వ పేతురు పత్రిక. పేతురు, చాలామంది ఏదో అక్కడ ఏరోప్లేన్ అవసరమేమని చెప్పండి. నిజంగా నీకు ఏరోప్లేన్ అవసరమై ఉండి సువార్త ప్రకటించడానికి నిజంగా అట్లా అవసరం ఉంటే అడుగు, దేవుడు ఇస్తాడు. దేవుని పని కొరకు నువ్వు ఎంత అడిగినా దేవుడి మహిమ దేవుడు చేస్తాడు. కానీ అనవసరమని ఎందుకు అడుగుతాం మనము? ఇక్కడ 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఏమంట, మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమయందు జ్ఞానమును. ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఇంకా అన్నిటికీ అన్ని లింక్ అన్నమాట, ఒకదానికొకటి చైన్. విశ్వాసమందు ఏం కావాలంట? మంచి గుణం. ఏ గుణం అది చెప్పండి? ఏ గుణం అంట? మంచి గుణం కావాలి. అన్నిటికీ బై ఫేత్ కాదు. ఇది ఒక ఆయన అన్నాడు, బ్రదర్ మేము అన్న మీకు తెలుసు కదా బ్రదర్, విశ్వాసముతో సేవ చేస్తున్నాం అంటే మేమందరం ఎలా చేస్తున్నాము? దేవుడికి స్తోత్రం. ఇది అవిశ్వాసంతో జరుగుతున్నదా? అందరి పరిచర్యలు ఏంటి చెప్పండి? విశ్వాసముతో. బ్రదర్ ఇది తెలుసు కదా మీకు, మనం విశ్వాసంతోనే సేవ చేస్తున్నాం. మళ్ళీ అవతల వాళ్ళందరూ ఏ దాంతో సేవ చేస్తున్నారు చెప్పండి? దేంతో సేవ చేస్తున్నారు? ఇక్కడ ఏమంట? విశ్వాసం అందు ఏం వేసుకోవాలంట? సద్గుణం. సద్గుణం అందు ఏమంటున్నాడు మరలా?
జ్ఞానం అంటే నీకు ఏరోప్లేన్ కావాలా, హెలికాప్టర్ కావాలా, లేకపోతే 2 వీలర్ స్ప్లెండర్ బైక్ కావాలా తెలుసుకోవాలి కదా. దేవుడికి స్తోత్రం. కొంతమంది ప్రార్థన, బ్రదర్ మాకు సువార్త పరిచర్య కొరకు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ కొరకు ప్రార్థన. సువార్త పరిచర్య కొరకు రాయల్ ఎన్ఫీల్డ్ కావాలా? ఎక్కడ తీసుకెళ్తావు? ఎక్కడ నువ్వు సువార్త పరిచర్య కొరకు ఏ ఫీల్డ్ కావాలా చెప్పండి. సువార్త కొరకు స్ప్లెండర్ కావాలా? మైలేజ్ ఎంత ఇస్తుంది? 70. దేవుడికి స్తోత్రం. మరీ దూర ప్రయాణానికి వెళ్ళడానికి కావాలని అనుకుంటే, బ్రదర్ దూరం వెళ్తాం కదా, మంచి కంఫర్ట్ బైక్ కావాలంటే కంఫర్ట్ బైక్ కాదు, కంఫర్ట్ కారు కొను. దేవుడికి స్తోత్రం. ఎంతమంది వెళ్తారు? 4. ఆ రాయల్ ఎన్ఫీల్డ్లో వెనకాల సీట్ పీకేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకటే సీట్ ఎవడు ఎక్కకూడదు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ఎక్కడైతే వెళ్తావో ఇద్దరిద్దరు వెళ్ళండి, ఇద్దరిద్దరు వద్దంట, ఒకడే వెళ్ళాలి. ఒకటే సీట్ ఉంటుంది, వెనకాల సీట్ ఉండదు. ఎందుకు ఉండదని అంటే ఏమో మనకేం తెలుసు. చూడండి ప్రియులారా, విశ్వాసం అందు ఏముండాలంట? సద్గుణం. సద్గుణం అందు ఏముండాలంట? జ్ఞానం. అంటే విశ్వాసములో జ్ఞానం కూడా అవసరం. అనవసరంగా అడిగిపోయి విశ్వాసం ఉంది అది పక్కన పెట్టేసేయి. ఆ విశ్వాసాన్ని దేవుడు తృణీకరిస్తున్నాడు. అలాంటి విశ్వాసాన్ని దేవుడు ఎంచుకున్నాడు. వాక్య ప్రకారమైన విశ్వాసం. జ్ఞానం అంటే ఏంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. భయభక్తులతో ఉన్నప్పుడు నిజంగా నువ్వు ఒకసారి ఆలోచన చేయి. ఇక్కడ ఉన్న వారికి బలంగా విశ్వాసం వస్తే ఏరోప్లేన్ అడుగుతావా? నువ్వేమైనా ప్రభు ఒక్కసారి అమెరికా చూసి వస్తాను ఆయన అడుగుతావా? ఆయన అంత భక్తి కలిగిన వాడు ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? ఒక్కసారి నీ రాజ్యంలో పరలోకం ఎట్లుందో నాకు చూపించిన ఆయన. కొంతమంది సాక్ష్యం చెప్తారు, ఒక్కసారి అడిగినప్పుడు అమెరికా వెళ్ళాలి అనుకున్నా, దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. నీకు అమెరికా కంటే గొప్పది పరలోక రాజ్యం వెళ్ళాలని ప్రార్థన ఎందుకు చేయవు? ప్రైజ్ ద లార్డ్. అంటే వీళ్ళ యొక్క చూపులు ఎక్కడున్నాయి తెలుసా? భూ సంబంధమైన వాటి మీదనే ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. చాలామందికి యెరూషలేము పోయి చూడాలని ఆశతో ప్రార్థన చేశాను, దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. కానీ నూతన యెరూషలేము చూడాలని ఇంకా ప్రార్థన చేయి. ఆమేన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. పైనున్న వాటి కొరకు వెతకమన్న వాక్యం చెప్తే భూ సంబంధమైనవి వెతుకుతున్నారు. దేవునికి ప్రార్థన చేశాము అమెరికా వెళ్ళాలని, లేకపోతే మరొకటి వెళ్ళాలని. దేవుడు నా ప్రార్థన విన్నాడు. సరే, అమెరికా వెళ్ళాలని కాదు నువ్వు ప్రార్థన చేయాల్సింది. సువార్త కొరకు ఎక్కడైనా వెళ్ళి ఏం ప్రాబ్లం లేదు. కానీ నువ్వు దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని ప్రార్థన చేయి. ప్రైజ్ ద లార్డ్. అమెరికా చూసి చచ్చిపోతావు కదా. ఒకవేళ మొన్న వైల్డ్ ఫైర్ అయినట్లుగా నువ్వు పోయిన రోజు అయితే దేవుడికి స్తోత్రమే కదా. హల్లెలూయా. ఎక్కడ పోతే అక్కడే కదా. ఎక్కడ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యము చూడాలని ఆశపడు. దేవా ఒక్కసారి నీ రాజ్యములో నా కొరకు బిల్డ్ చేస్తున్న ఆ మ్యాన్షన్స్, ఆ భవనములు ఏవైతే ఉన్నాయో నాకు ఒకసారి చూపించు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడి వరకు వచ్చింది? కాంపౌండ్ వాల్ వరకు వచ్చిందా? గేట్ వరకు వచ్చిందా? స్లాబ్ ఏమైనా పడిందా? నాకు ఎక్కడ ఇచ్చావు? నూతన యెరూషలేములో లెఫ్ట్ సైడా, రైట్ సైడా, తూర్పు దిక్కా లేకపోతే ఉత్తర దిక్కా? నీ సింహాసనానికి ఎంత దూరం ఉండొచ్చు? దేవా నా ఇంటికి ముందు వాటర్ ఉన్నాయా? జీవజల నదులు ఉన్నాయా? ఒకసారి చెప్పు నాయన. ఆకులు ఉన్నాయా? చెట్టు ఉన్నదా? అసలు ఎలాగుంటుంది ఒకసారి చూపించు. బంగారం వీధులనా? బంగారం కంటే శ్రేష్టమైనయా? నా గోడలు ఎలాంటివి? కట్టబడిందా లేకపోతే కూలగొట్టబడిందా? ప్రభు నాకు అసలు ఇల్లు అయినా స్టార్ట్ చేసావా? ఒక్కసారి నాకు చూపించు. ప్రైజ్ ద లార్డ్. ఇవి చూడరంట. ఏవి కావాలో చెప్పండి. ఏం కావాలా? నేను అమెరికా తీసుకెళ్ళమన్న దేవుడికి నాకు అమెరికా తీసుకెళ్ళాడు. నాకు ఎక్కడ తీసుకెళ్ళమన్నారంట? అక్కడ తీసుకెళ్ళి ప్రభా నాకు బ్రతుకు దినంలో ఈఫిల్ టవర్ చూపెట్టామన్న దేవుడు చూపెట్టాడు. దాని మీదకి వెళ్ళి దొంకితే అయిపోయింది కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏదో అడిగారంట, ఏదో చూసి వచ్చారంట. ఏం లాభం చెప్పండి ఒకసారి. దేనికి అవన్నీ? ఎందుకొరకు అడగాల? ప్రభు నీ చివరి కోరిక ఏంటనంటే ఏం అడగాల? నీ రాజ్యంలో నేను నిత్యం ఉండుటయ్యా. దేవుడికి స్తోత్రం. అంతకంటే ధాన్యత ఏమున్నది? ఒకసారి ఆలోచన. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అందని వాటి అందు, గొప్ప వాటి అందు మనసు పెట్టుకోలేదంట. తన ప్రాణమును ఏం చేసుకున్నాడంట? కంట్రోల్ చేసుకున్నాడు. ఒక క్రైస్తవుడు అని ఎందుకు పిలువబడుతున్నాడు? అసలు క్రిస్టియానిటీ అని అంటే ఎందుకు ఇంత గొప్పదనంటే, చూడండి, మనుషులకు వచ్చే ఆలోచనలు ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ వాటన్నిటిని జయించుట కొరకే పరిశుద్ధాత్మ సహాయమును దేవుడు మనకి ఇచ్చాడు. మనం జయిస్తాం. ప్రైజ్ ద లార్డ్. ఎవరి వలన? నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నేను లోకమును జయించి ఉన్నా. దేవుడికి స్తోత్రం. ఈ కుళ్ళు, అహంకారం, గర్వం, ఇతరుల యొక్క ఆశీర్వాదమును ఓర్వలేని స్థితి మన హృదయంలో ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని జయించే కృప దేవుడు మనకిచ్చాడు. ఆమెన్.
నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, నేను కన్ఫామ్గా నేను చెప్పగలుగుతా, ఈ ఒక జయం మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నువ్వు వీటి విషయంలో నువ్వు ప్రయాసపడు, దేవుడు నిజంగా యథార్థత అనేది మనకు వస్తుంది. యథార్థవంతుల కంటే చీకట్లో ఎక్కడ పుడుతుందంట, వెలుగు పుడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఇలాంటి ఒక హృదయమును మనం పరిశీలనతో దేవుని సన్నిధిలో వాక్య ప్రకారంగా రహస్య పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుకుంటూ మనం ముందుకు సాగుతున్నట్లయితే నిజంగా మనంత ధన్యులు ఇంకొకరు ఉండరు. ఈ వాక్యం నీ జీవితంలో దేవుడు స్థిరపరిచి రాకడకై సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. రేపు ఉదయకాలపు ఒక ఆరాధన కొరకు సిద్ధపడు. రేపు ఉదయకాలము ప్రభు రక్త మాంసముల కొరకు సిద్ధపడు. నీ ఒక హృదయం, నీ ప్రాణమును సముదాయించుకో, ప్రాణమును కంట్రోల్ చేసుకో. ప్రార్థన చేద్దాం.